Good evening, friends. Welcome to all. Am I audible? వినబడుతుందా? Yes, sir. Yes, sir. Okay. So, first of all, అందరికీ స్వాగతం. Good evening, friends. Welcome to all. ఈరోజు ఈ ప్రపంచంలోనే అత్యుత్తమమైన బిజినెస్ కోసం అందరికీ స్వాగతం. గ్రౌండ్ రూల్ ఏమంటే ఎవరైతే ఈరోజు ఈ మీటింగ్ అటెండ్ చేస్తున్నారో ఇది యూట్యూబ్ లో కూడా లైవ్ అవుతుంది. ఎవరైతే దీంట్లో కనెక్ట్ అవుతే యూట్యూబ్ లో కూడా డైరెక్ట్ గా చూడొచ్చు. రెండోది ఏంటంటే మీ ఆడియో వీడియోను మీరు మ్యూట్ చేసి పెట్టండి, ఒక స్పీకర్ తప్ప ఎవరు కూడా ఆడియో వీడియో ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే బ్రాండ్ విడ్త్ తక్కువ అవుతుంది. పిక్చర్ క్లారిటీ ఉండాలంటే అందరూ మ్యూట్ చేసి పెట్టండి. సో ఎప్పుడైతే రికగ్నిషన్ అప్పుడు ఎవరైతే మాట్లాడాలో వాళ్ళు మాత్రమే వాళ్ళ ఆడియో వీడియో స్టార్ట్ చేయండి, అదర్వైజ్ మ్యూట్ చేసి పెట్టండి. ప్రొఫెషనల్ ఇది కాబట్టి ఏంటంటే మీ డ్రెస్ కోడ్ కూడా ఇంపార్టెంట్. ఎవరైతే ప్రాపర్ డ్రెస్ కోడ్ లో లేరో వాళ్ళు దయచేసి వీడియోస్ ఆన్ చేయకండి, ఎందుకంటే ఇది లైవ్ అవుతుంది, మిగతా వాళ్ళందరూ కూడా చూస్తారు. సో వితౌట్ ఎనీ డిలే ఈరోజు ఈ బిజినెస్ ప్రజెంట్ చేయడానికి మన దగ్గర ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళు మంచిర్యాల నుండి, వాళ్ళు ఆల్రెడీ తిరుపతి గారు అనమాట. తిరుపతి వచ్చేసి ఏంటంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు. దాంతో పాటు పార్ట్ టైం గా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి అంజలి వాళ్ళ వైఫ్ అన్నమాట, ఇద్దరు కలిసి సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేస్తున్నారు. అంజలి హౌస్ వైఫ్ తో పాటు పిల్లల్ని చూసుకుంటూ బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా హస్బెండ్ కి హెల్ప్ చేస్తున్నారు. సో వితౌట్ ఎనీ డిలే మీ అందరి యొక్క చప్పట్లతోటి ఒకసారి గ్రేట్ గా వెల్కమ్ చెప్తాము. తిరుపతి అండ్ అంజలి కమ్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద బిజినెస్ ప్రెజెంటేషన్. ఓవర్ టు తిరుపతి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు తిరుపతి అండి. మా వైఫ్ అంజలి, ఈ బిజినెస్ ఓనర్ తనే. ఇప్పుడు తన ఇంట్రడక్షన్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు అంజలి అండి. ఫుల్ టైమ్ గా ఈ బిజినెస్ చేస్తున్నానండి. మా హస్బెండ్ వచ్చేసి తిరుపతి. తన ఖాళీ సమయంలో నాకు ఈ బిజినెస్ హెల్ప్ చేస్తారండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు తిరుపతి అండి. నేను వచ్చేసి మంచిర్యాలలో ఉంటాను, మెడికల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంటాను. ఈరోజు ఏదైతే ఈ బిజినెస్ ప్లాన్ ఉందో ఇది ఒక అద్భుతమైన బిజినెస్ అండి. ఈ బిజినెస్ లోకి ఎందుకు వచ్చినాం ఏంటి అనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు, ఈ బిజినెస్ లో కొన్ని విషయాలు నేను మా మిసెస్ తో కలిపి కొన్ని బిజినెస్ మీటింగ్స్ వెళ్ళడం జరిగింది, కొన్ని మీటింగ్స్ వినడం జరిగింది. దానిలో నేను నేర్చుకున్న విషయాలు, నేను గమనించిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటా అండి. నేను వచ్చేసి అంటే అసోసియేషన్, నేను కొన్ని విషయాలు అంటే కొంతమందితో అంటే నేను నా 10th కు ముందు 10th తర్వాత ఏం జరిగింది, అసలు నాకు 10th ముందు కొంతమంది ఫ్రెండ్స్ నాకు కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఎట్లా మారిన అనే విషయాల గురించి కొన్ని విషయాలు చెప్తా అండి. నేను వచ్చేసి నా లైఫ్ లో అంటే నేను ఈ మెడికల్ డిపార్ట్మెంట్ కి రావడానికి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు. నా ఫ్రెండ్ వచ్చేసి జోసెఫ్ తన పేరు. తను నాకు అడ్వైజ్ చేసిందన్నమాట. నాకు ఒక 2008 సంవత్సరంలో ఏదైనా ఒక మంచి అవకాశం కొరకు చూస్తున్న టైంలో, మంచి లైఫ్ కావాలని ఆలోచిస్తున్న సమయంలో జోసెఫ్ అనే ఒక వ్యక్తి పరిచయమై తనకు ఒకటి డిఎంఎట్ అనే ఎగ్జామ్, డిఎంఎట్ అనే కోర్స్ ఉంటుంది, అది చేస్తే మన లైఫ్ కొంచెం మంచిగా ఉంటుంది, పారామెడిక్ చెప్పడం జరిగింది.
ఆ డిఎంఐటి కోర్స్ తీసుకున్న ఆ మిత్రుని సలహా వల్ల ఇవాళ ఇవాళ కొంచెం మంచిగా నేను మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా, కొంత మంచి ఇన్కమ్ తీసుకుంటున్నానంటే కారణం నా మిత్రుడు జోసెఫ్. అప్పుడు ఆ రోజు అతని మాటలు వినడం వల్ల నేను మంచి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాను. ఆ కోర్స్ చేసిన తర్వాత నాకు ప్రశాంత్ సార్, యాదవ్ రెడ్డి సార్ అని ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చూసి నేను కూడా అనుకున్నా, నేను కూడా వాళ్ళ లెక్క మంచిగా ప్రొఫెషన్ ఉండాలని చెప్పేసి అట్లా మోటివేట్ అయ్యి నేను కెరీర్ గా పారామెడికల్ కోర్సులో చేరడం జరిగింది. మంచి లైఫ్ ఉందండి. అంటే నేను ఆ వ్యక్తుల యొక్క ప్రభావం వల్ల నేను ఈ పారామెడికల్ కోర్సులో ఉంటూ మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నా. దీని తర్వాత నాకు వచ్చేసి ఈ బిజినెస్ విషయం మిసెస్ నాకు ఈ బిజినెస్ పరిచయం చేసిన తర్వాత ఈ బిజినెస్ లో కొంతమందిని మంచి వాళ్ళని కలవడం జరిగింది. మంచి మిత్రుల అసోసియేషన్ దొరికింది. దానివల్ల కొన్ని నాకు తెలిసిన విషయాలను నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఈ బిజినెస్ ప్రజెంటేషన్ ఏంటిది అనేది అంటే, మనకు చాలా అవకాశాలు వస్తాయండి. మనం అవకాశాలు వచ్చినప్పుడు మనం వాటిని గుర్తుపట్టం. మంచి అవకాశాలు వస్తుంటాయి. ఓకే, ఇక్కడ ఒక స్లైడ్ చూద్దామండి. ఈ స్లైడ్ అనేది అంటే అవకాశం. చాలా మందికి మనం అవకాశాల గురించి మాట్లాడుతుంటాం కదా, అవకాశాల గురించి. చూడండి, అవకాశం అనే స్లైడ్ లో అవకాశం అనే మాట వెనుక ఒక మిస్టరీ ఉంది. అది ఏమిటంటే, మన దగ్గరకు అది వచ్చినప్పుడు అది మనకు అంతగా అవసరం లేదనిపిస్తుంది, కానీ చేజారిపోయాక దాని ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. చాలా మందికి మనం అంటే బయట అవకాశాల గురించి వెతుకుతా అంటాం, అవకాశాలు వస్తా ఉంటాయి, కానీ వాటిని గుర్తుపట్టాం. అప్పుడు ఆ టైంలో మనకు అది అవసరం లేదనిపిస్తుంది, కానీ పోయిన తర్వాత చాలా మందికి అర్థమవుతుంది, అరే నేను ఆ టైంలో ఇది విని ఉంటే దాన్ని పట్టుకొని ఉంటే బాగుండేది కదా అని. అవును కదండి. నెక్స్ట్ ఒక స్టార్ట్ చేస్తా అండి. నేను చిన్నప్పుడు నన్ను బాగా ఇంపాక్ట్ చేసిన కథ అన్నమాట ఇది. 3 చేపల కథ. చాలా మంది వినే ఉంటారు 3 చేపల కథ గురించి. ఈ 3 చేపల కథ ఎట్లా పనిచేస్తానో దీని గురించి షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చి 3 చేపలు ఉన్నాయి. ఒకటి వచ్చి ఎల్లో కలర్ లో, ఒకటి వచ్చి రెడ్ కలర్ లో, ఒకటి వచ్చి బ్లూ కలర్ లో ఉన్నాయి. ఈ 3 చేపలు ఒక కొలంలో అంటే ఒక చెరువులో ఉంటాయన్నమాట. చాలా మంచి మిత్రులు 3 చేపలు కూడా. ఈ చేపల పేర్లు వచ్చేసి సుమతి, కాలమతి, మందమతి. ఎల్లో చేప ఏదైతే ఉందో సుమతి, ఆ మధ్యలో మిడిల్ చేప ఏదైతే ఉందో కాలమతి, ఆ బ్లూ కలర్ చేప ఏదైతే ఉందో మందమతి అనమాట. అయితే ఇవి చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. ఇవి వచ్చేసి చెరువులో ఉంటాయి. ఒక 2 జానర్స్ అంటే చేపలు పట్టే వాళ్ళు వస్తారు. చేపలు పట్టే వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటారు అనమాట. అరే ఇక్కడ ఫిష్ బాగున్నాయి, మనం రేపు వచ్చి పట్టుకుందాం అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఈ విషయాన్ని ఏదైతే సుమతి ఉన్నదో ఆ చేప వింటది. విని వాళ్ళ మిత్రుల దగ్గరికి వస్తుంది. నేను ఇంతకుముందు కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ 2 జాలర్స్ ఉన్నారు, వచ్చిర్రు, ఇట్లా మనల్ని అంటే ఇక్కడ రేపు చేపలు పడతారట, మనం ఒకవేళ ఇలా పడినట్టయితే మనల్ని వాళ్ళు అమ్మేసుకుంటారు, చంపేస్తారు, మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళ మిత్రులతోనే అది విషయాన్ని షేర్ చేస్తారు. అయితే ఈ విషయం చెప్పినప్పుడు కాలమతి అనే చేప ఏమంటది అంటే, చూద్దాంలే టైం వచ్చినప్పుడు, ఇప్పుడు ఎందుకులే, తొందర ఎందుకు, వాళ్ళు వచ్చి పట్టేవారు కదా మనం చూసేది అని చెప్పేసి అదంటది. ఈ మందమతి ఏమంటది అంటే, వాళ్ళు వస్తారా పడతారా, అది అవుతుందా కాదు, మనం ఎప్పటి నుంచో ఉంటున్నాం కదా, వాళ్ళు పట్టారని కేర్లెస్ చేస్తాను అనమాట. దాని విషయాన్ని గమనించేది. ఇక వీళ్ళు వినతట్లేరు అని చెప్పేసి ఆ సుమతి అనే చేప వెళ్ళిపోతుంది. రాత్రికి అక్కడి నుంచి ముందే వెళ్ళిపోతుంది. ముందు చూపుతోనే అది అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ తెల్లారి జాలర్ వస్తారు. జాలర్ వచ్చినప్పుడు మిడిల్ కలర్ మధ్యలో ఎర్ర చేప ఏదైతే ఉందో అది తన చేతికి చిక్కుతుంది అనమాట. అది కాలమతి కాలానుగుణంగా ఆలోచించి ఏం చేస్తే, చనిపోయినట్టు యాక్షన్ చేస్తుంది. చనిపోయినట్టు యాక్షన్ చేయడం వల్ల తను ఏమనుకుంటాడంటే, అరే చేప చనిపోయింది, మనకి ఏం ఉపయోగపడదు కదా ఎందుకని చెప్పేసి నీళ్ళలో వేస్తాడు. అది సమయస్ఫూర్తిగా ప్రవర్తించడం వల్ల ఆ నీళ్ళలో పడిన వెంటనే తప్పించుకెళ్తుంది. నెక్స్ట్ 3వ చేప ఏమైతే అంటే, ఆ జాలర్ చేతికి చిక్కినప్పుడు దానికి ఏం చేయాలో అర్థం కాదు. ఆ టైంలో అది ఏం ఆలోచించుకోలేదు. అది కిందికి మీదకి ఎగరడం ప్లాన్ చేస్తుంది. ఎగిరినప్పుడు అది ఏం చేస్తుంది అంటే, దానికి అర్థంగా ఎగిరినప్పుడు జాలర్ తన చేతిలో ఉన్న కర్రతో దాన్ని చంపేయడం జరుగుతుంది. ఈ కథ నాకు అర్థమైంది ఏంటంటే, ముందు చూపుతోనే ఏదైతే చేప ఉందో అది ముందు చూపుతో ఎటువంటి కష్టాలు తీసుకొచ్చుకోలేదు. కనీసం కాలానుగుణంగా మారినట్టయితే కూడా మనం తప్పించుకోవచ్చు కొన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి. మనం కాలానికి అనుగుణంగా మారలేదనుకోండి, ఆ మందమతి చేపలాగానే మనం కూడా మన లైఫ్ ను కోల్పోవాల్సి వస్తుంది. ఇది నాకు అర్థమైంది కథ. ఇది ఎందుకు చెప్తున్నా మీకు కూడా అర్థమై ఉంటది. ఇవాళ ఉన్న పరిస్థితులలో ఈ కథను మనం అడాప్ట్ చేసుకున్నట్టయితే, ఈ కథ చిన్నప్పుడే మనం 6వ తరగతి 7వ తరగతిలో మన పుస్తకంలో పాఠం పెట్టడం జరిగింది. అప్పుడే వాళ్ళు చెప్పారు మనం ఎట్లా ఉండాలి, ముందు చూపు ఎట్లా ఆలోచించాలనేది. ఒకసారి ఇది మన లైఫ్ ఎట్లా పనిచేస్తాయంటే, ఇప్పుడు ఉన్న ఈ టైంలో చాలా మందికి మన లైఫ్ ఒక మంచిగా ఉండాలని అందరం అనుకుంటాం కదా. ఎట్లా ఉండాలనుకుంటాం? మంచి బ్యూటిఫుల్ హౌస్ ఉంటే బాగుంటది, ఒక మంచి డ్రీమ్ కార్ ఉంటే బాగుంటది, చిన్నపిల్లలకు మన పిల్లలకి ఎడ్యుకేషన్ మంచిగా ఇస్తే బాగుంటది, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగుంటే బాగుంటది, పేరెంట్స్ కూడా మంచిగా హెల్ప్ చేయడం, చారిటీ చేయడం చేస్తే బాగుంటాయి కదా, మంచి వరల్డ్ టూర్స్
ఇటువంటివన్నీ మనం ఉండాలనుకుంటాం కదా లైఫ్ లా. కానీ మనకు వచ్చేసి అవన్నీ మనకు దొరికాయి కదా, మనకు ఇవన్నీ వచ్చేసి దొరికాయి. అంటే కొంతమంది ఏమో ఇవి లైఫ్ లీడ్ ఇవన్నీ చేస్తున్నారు, కానీ కొంతమంది వీటిని అనుభవిస్తలేరు. ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది దీనిలో? వాళ్ళ ఆలోచన మైండ్ సెట్ ఎట్లుంది, మన మైండ్ సెట్ ఎట్లుంది, ఒకసారి దాని గురించి ఆలోచిద్దాం. మనకు కూడా ఇవన్నీ కావాలంటే ఇటువంటి పీపుల్ ఏదైతే ఇవి అనుభవిస్తున్నారో ఇదివరకు ఈ లైఫ్ లో, వాళ్ళు ఏం పనులు చేసిరో మనం కూడా అదే పనులు చేస్తే వాళ్ళతో ముందు చూపుగా, వాళ్ళు ఎట్లయితే ముందు చూపుగా ఆలోచించిరో అట్లా మనం కూడా ఆలోచించగలిగినట్టయితే మనం కూడా లైఫ్ లో ఇటువంటివన్నీ తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఇప్పుడు రాబర్ట్ కియోసాకి అనే ఈయన ఫైనాన్షియల్ అడ్వైజర్ అనమాట. మన అమెరికా బడ్జెట్ కు ఫైనాన్షియల్ అడ్వైజర్, వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్. ఈయన ఏం చెప్తాడు, ఇంతకుముందు ఉన్న స్లైడ్ లో మనం చూసినట్టయితే కొంతమంది పీపుల్ అవన్నీ అనుభవిస్తున్నారని చెప్పినాం కదా, కొంతమంది దగ్గర అవి లేవని చెప్పినాం కదా. అంటే వాటికి ఎక్కడ మనం ఏడ పని చేస్తున్నాం అనే దాని గురించి ఇతను ఒక 4 రకాలుగా చెప్తారు అనమాట. ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ మెన్స్, ఇన్వెస్టర్స్. అంటే మనుషులు 4 క్వాడ్రంట్ లో పనిచేస్తూ ఇన్కమ్ ను జనరేట్ చేసుకుంటూ వాళ్ళ అవసరాలను, నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటారు, డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటారు. అంతే కదండి. అయితే ఇక్కడ యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే యాక్టివ్ సైడ్ ఏంది ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, ప్యాసివ్ ఇన్కమ్. అంటే రైట్ సైడ్ చూసినట్టయితే బిజినెస్ మెన్స్, ఇన్వెస్టర్స్. ఈ 4 క్వాడ్రంట్లలో మనం గమనించినట్టయితే మనం ఎడదిక్కున్నాం. ఎంప్లాయ్కి సెల్ఫ్ ఎంప్లాయ్ ఏంది, బిజినెస్ ఏం చేస్తారు, ఇన్వెస్ట్ ఏం చేస్తారు. ఎంప్లాయ్ అనే వ్యక్తి ఏం చేస్తారంటే తను తన సమయాన్ని అమ్ముకుంటాడు. తన సమయాన్ని అమ్ముకొని తను అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అమ్మిన సమయానికి కొంత అమౌంట్ ఇస్తారు, దాన్ని అతను వాడుకొని తన నీడ్స్ కానీ డ్రీమ్స్ కానీ ఫుల్ఫిల్ చేసుకుంటుంటాడు. సెల్ఫ్ ఎంప్లాయ్ ఏంది, తను కూడా తన సమయాన్ని అమ్ముకుంటాడు. ఎట్లా, తను పని చేస్తే పైసలు వస్తాయి, పని చేయకపోతే పైసలు రావు. వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్కి ఉదాహరణ ఏంటంటే ఏదైనా మనం చిన్న షాప్స్ ఉంటాయి కదండి, రోడ్ పక్కన షాప్, జిరాక్స్ సెంటర్లు కానివ్వండి, కంగన్ హాల్స్ కానివ్వండి, బట్టల షాపులు కానివ్వండి, ఇవన్నీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తాయి. అంటే వాళ్ళు షటర్ తీస్తే పైసలు వస్తాయి, షటర్ తీయకపోతే పైసలు రావు. బిజినెస్ మెన్స్ ఏం చేస్తారు, వీళ్ళిద్దరితో పని చేయించుకుంటారు వాళ్ళు. బిజినెస్ మెన్స్ వీళ్ళు వచ్చేసి వీళ్ళ ఆర్గనైజేషన్ లో రాబర్ట్ కియోసాకి చెప్పే ప్రకారం ఏంటంటే వీళ్ళ ఆర్గనైజేషన్ లో బిజినెస్ మెన్ సైడ్ చూసినట్టయితే ఒక 500 పీపుల్ ఉన్నట్టయితే అతని ఆర్గనైజేషన్ లో 500 కానివ్వండి, అంతకంటే ఎక్కువ కానివ్వండి పీపుల్ ఉన్నట్టయితే బిజినెస్ అంటారు అనమాట. ఇక్కడ ఏమైతే వీళ్ళు ఇక్కడ ఒక సిస్టమ్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేస్తారనమాట. ఇన్వెస్టర్స్ ఏంది, వీళ్ళు మనీ తయారు చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ దీన్ని కొంచెం డీప్ గా ఆలోచించినట్టయితే ఇక్కడ 90% పీపుల్ ఏమో ఎంప్లాయ్ సైడ్, సెల్ఫ్ ఎంప్లాయ్ సైడ్ ఉన్నారు. 90% పీపుల్. మనం ఎట్ సైడ్ ఉన్నాం ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఎట్ సైడ్ ఉన్నారు. 10% ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే 10% మాత్రమే దాని డబ్బు ఉంటుంది. రైట్ సైడ్ చూసినట్టయితే బిజినెస్ మెన్స్, ఇన్వెస్టర్స్ ఉన్నారు. వీళ్ళు వచ్చేసి 10% పీపుల్ ఉన్నారు, 90% మనీ ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా. ఈ యాక్టివ్ ఇన్కమ్ లో ఏమైతే అంటే యూ గెట్ ఇన్కమ్ టిల్ యూ ఆర్ యాక్టివ్ అండ్ గివ్ యువర్ టైం. అంటే మనం యాక్టివ్ ఉన్నప్పుడు మనం టైం ఇచ్చినప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది. నో వర్క్ నో మనీ. ఈ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనం పనికి పోకపోతే పైసలు రావు. ఇక్కడ వచ్చేసి కొద్ది ఇన్కమ్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఫ్రీ టైం అనేది ఉండదు. ప్యాసివ్ ఇన్కమ్ సైడ్ చూసినట్టయితే ఇన్కమ్ కీప్స్ కమింగ్ వెన్ యూ ఆర్ నాట్ యాక్టివ్. మనం యాక్టివ్ గా లేనప్పుడు కూడా ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట. ఉదాహరణకి ఎవరు అంటే ఈ రిలయన్స్ డిజిటల్ వాళ్ళు కానివ్వండి, మోర్ సూపర్ మార్కెట్, టాటా బిర్లా వాళ్ళు కానివ్వండి, డిమార్ట్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఒక సిస్టమ్ తయారు చేస్తారు. వాళ్ళు ఉన్నా లేకున్నా అక్కడ వాళ్ళు కనిపించారు, కానీ అక్కడ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంటాయి. ఇక్కడ ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్ అసెట్స్, ఎక్స్పోషనల్ ఇన్కమ్. అంటే ఇన్కమ్ పెరుగుతుంటది అనమాట. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది వీళ్ళకి. ఓకేనండి. టైం ఫ్రీడమ్ ఉంటుంది వీళ్ళకి. అయితే ఇక్కడ మనీకి సూత్రం ఏంటంటే ఇక్కడ మనం గమనించినట్టయితే మనీ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఇంటూ టైం. అంటే మనకు ఇది ఒక సూత్రంలో మనకి ఇది ఒక సూత్రం ప్రకారం పనిచేస్తుంది. మన ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఒక సూత్రం అన్నమాట. మనీ ఈజ్ ఈక్వల్ రేట్ ఇంటూ ఇన్కమ్. అంటే ఇక్కడ మన ఎంప్లాయ్ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్ కానివ్వండి చూసినట్టయితే టైం లిమిట్ ఉంటుంది ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ దగ్గర. అదే బిజినెస్ మెన్స్ దగ్గర అన్లిమిటెడ్ టైం ఉంటుంది. ఓకేనా. ఒకసారి చూస్తే ఒక పర్సన్ ఎంప్లాయ్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్ కానీ తన వర్క్ ఫ్రమ్ ఎంటైర్ లైఫ్, తన జీవిత కాలంలో అప్రాక్సిమేట్లీ 1,00,000 గంటలు పనిచేయగలుగుతారట. అంటే ఉదాహరణకు మనకు రోజుకు 24 గంటల టైం ఉంటే 10 గంటలు పనికి వెళ్ళాం అనుకోండి, 10 గంటలు రోజు వెళ్తాము, నెలకి 25 రోజులు వెళ్తాము, అట్లా 30 సంవత్సరాలు పనిచేస్తాం అనుకోండి సపోజ్. అంటే మనకి ఎంత వస్తుంది, 10 × 25 × 12 సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. అట్లా ఒక 30 సంవత్సరాలు పనిచేసినట్టయితే మనం ఒక 90 గంటల వరకు పనిచేయగలుగుతాం.
ఓకే అండి. అయితే ఇక్కడ నెక్స్ట్ బీ కోటెంట్ పర్సన్ మనం చూసుకున్నట్టయితే బీ కోటెంట్ ఇప్పుడు ఉదాహరణకు రిలయన్స్ వాళ్ళని చూసుకున్నాం అనుకోండి, మన రిలయన్స్ వాళ్ళు కానివ్వండి, రామోజీరావు గారు అటువంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ చూసుకున్నట్టయితే వాళ్ళు ఉదాహరణకు వాళ్ళ దగ్గర ఒక 10,000 ఎంప్లాయీస్ పనిచేసారు అనుకోండి. వాళ్ళు 10,000 ఎంప్లాయీస్ ని పనిచేసినట్టయితే వాళ్ళ దగ్గర 1 lakh అవర్ అవుతుంది పర్ డే. అంటే ఒక రోజుకు వాళ్ళకు 1,00,000 గంటల పని జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే 1,00,000 గంటల పని జరుగుతుందో వాళ్ళ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఉదాహరణకు మనం చూసినట్టయితే 10 అవర్స్ డైలీ ఒక 10,000 మంది పీపుల్ వాళ్ళ టైం నమ్ముకున్నారు అనుకోండి, 1,00,000 గంటలు అవుతుంది కదా. ఈ విధంగా వాళ్ళ టైం పెరుగుతుంది. నెక్స్ట్ చూస్తే అసలు ఏంది, మనం ఇప్పుడు రాబర్ట్ కియోసాకి చెప్పిన ప్రకారం మనం చూసినట్టయితే అంటే యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంది, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంది అర్థం చేసుకున్నాం. యాక్టివ్ ఇన్కమ్ లో ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ ఉన్నట్టయితే వాళ్ళు ఎప్పటికైనా కూడా 10% పైసలనే వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. కానీ మనకు ఇప్పుడు ఆ స్లైడ్ లో అర్థమైంది ఏంటి అంటే, మనం ఒక బిజినెస్ అంటే బిజినెస్ పీపుల్ దగ్గర పైసలు ఉంటే టైం ఉంటుంది, మనీ ఫ్రీడమ్ ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. దీని గురించి 21వ శతాబ్ది వ్యాపారం అనే ఒక పుస్తకం ఉందండి. రాబర్ట్ కియోసాకి రాశారు ఈ బుక్. వండర్ఫుల్ బుక్. ఈ బుక్ చదివినట్టయితే ఈ 21వ శతాబ్ది వ్యాపారంలో మనం ఎటువంటి వ్యాపారం చేయాలనే బుక్ ఇది. వండర్ఫుల్ బుక్. 150 నుంచి 200 రూపాయలు అయితే చిన్న అమౌంట్. ఒకసారి బుక్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీరు పుస్తకం తీసుకొని చదవండి. మీకు నేను చెప్పే ఏదైతే బిజినెస్ ప్లాన్ ఇదైతే నాకైతే ఏదైతే అర్థమైందో అది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది చదవదగిన పుస్తకం అండి. నెక్స్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటిది? 21వ శతాబ్ది వ్యాపారంలో అబ్దుల్ కలాం గారు అంత గొప్ప వ్యక్తి ఏం చెప్తున్నారు? నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద బిజినెస్ ఆఫ్ 21st century. ఇట్ షుడ్ బి జైన్డ్ బై ఎవ్రీ యంగ్ మ్యాన్ టు గెటింగ్ బెస్ట్ ఆఫ్ ఇట్స్ యూత్ ఏజ్. అంటే ఇక్కడ నెట్వర్క్ బిజినెస్ ను ఇది 21వ శతాబ్ది వ్యాపారంగా చెప్తున్నారు. యంగ్ పీపుల్ కి ఇది అవసరం అని చెప్తున్నారు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు. మన మోడీ గారు కూడా విజన్ 2025లో వై నెట్వర్క్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు, దానివల్ల ఏంటి బెనిఫిట్, 64,500 crore బిలియన్ డాలర్ల టర్న్ ఓవర్ అయితే అంట ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. ఇటువంటి వాళ్ళు కూడా మన ప్రధానమంత్రి లాంటి వాళ్ళు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ను ప్రమోట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇఫ్ ఐ వుడ్ బి గివెన్ ఏ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్ ఐ వుడ్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్. బిల్ గేట్స్ లాంటి ఒక గొప్ప ధనికుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను కనుక మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తే నేను నెట్వర్క్ మార్కెటింగ్ చూస్ చేసుకుంటా అని చెప్తున్నాడు. అంటే ఇంత గొప్ప నెట్వర్క్ మార్కెటింగ్ ఏంది? అది 21వ శతాబ్ది పుస్తకం చదివినట్టయితే అది తెలుగులో ఉంటుందండి. ఎక్సలెంట్ బుక్ అది. రాబర్ట్ కియోసాకి చాలా పుస్తకాలు రాసిండు. రిచ్ డాడ్ పూర్ డాడ్ అటువంటి పుస్తకాలు రాసిండు. అందులో 21వ శతాబ్ది వ్యాపారం అనే బుక్ ఎక్సలెంట్ బుక్ అది. అది ఖచ్చితంగా చదవండి. కొత్త పీపుల్ ఎవరైతే ఉన్నారో మీకు ఈ నెట్వర్క్ బిజినెస్ ఎందుకు ఇంత గొప్ప వాళ్ళు చెప్తున్నారు అనేది క్లియర్ గా అర్థమైతే. నెక్స్ట్ రాబర్ట్ కియోసాకి రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ లుక్ ఫర్ అండ్ బిల్డ్ నెట్వర్క్స్. ఎవ్రీ వన్ ఎల్స్ లుక్ ఫర్ వర్క్. ఇప్పుడు మనం గమనించినట్టయితే ఈ స్లైడ్ లో క్లియర్ గా చెప్తున్నారు. పెద్ద ధనికులేమో ధనవంతులేమో నెట్వర్క్ బిల్డ్ చేయాలని చూస్తే మనలాంటి వాళ్ళేమో మనమేమో ఉద్యోగాల కొరకు చూస్తున్నాం, వర్క్ చేయడానికి చూస్తున్నాం. ఓకేనండి. ఏంటిది నెట్వర్క్ బిజినెస్? ఒకసారి చూడండి. మనం విచ్ బిజినెస్ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీ అంటే మనకి ఎటువంటి బిజినెస్, ఏ బిజినెస్ మనకు మంచి అవకాశం ఇస్తుంది ఒకసారి మనం గమనించినట్టయితే బిజినెస్ మంచిగా ఉంటుంది. 21వ శతాబ్ది వ్యాపారం అనుకున్నాం. ఆ 21వ శతాబ్ది వ్యాపారంలో ఎటువంటి బిజినెస్ అయితే మంచిగా ఉంటుందని మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఇక్కడ 6 పాయింట్లు చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి. కెన్ గివ్ ఆపర్చునిటీ టు కామన్ మ్యాన్. ఒక కామన్ మనిషి కూడా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అంటే మామూలు వ్యక్తులు కూడా ఆ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకునేది ఉండాలి. కెన్ ఆపరేట్ ఫ్రమ్ హోమ్. ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మనం అది ఆపరేట్ చేసేదైతే ఇంకా బాగుంటుంది. నో నీడ్ టు క్విట్ ప్లాన్ ఏ మీన్స్ జాబ్ ఆర్ బిజినెస్. ఒకవేళ మీరు కనుక ఏదైనా జాబ్ చేస్తున్నట్టే కానివ్వండి, ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నట్టు కానీ అయితే దాన్ని వదలకుండా చేసే ఒక ఆపర్చునిటీ ఏదైనా ఒక బిజినెస్ ఉంటే బాగుంటది అని అనుకుంటాం కదా. అట్లా నో రిస్క్ మీన్స్ జీరో ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి రిస్క్ ఉండదు అనుకుంటాం కదా. మనం కొత్తగా ఏదైనా బిజినెస్ చేస్తే రిస్క్ ఉండకుండా ఎట్లుంటది. డైలీ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఏదైతే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటుందో అటువంటి దాని మీద బిజినెస్ చేస్తే కూడా బాగుంటది. ఇంక్రీజ్ ఇమ్యూనిటీ టు ఫైట్ డిసీజ్. అంటే ఏదైతే మనం బిజినెస్ ఎంచుకున్నప్పుడు ఆ బిజినెస్ లో ఇమ్యూనిటీ పెంచే ఏదైనా ప్రొడక్ట్స్ ఉంటే కూడా బాగుంటది. వండర్ఫుల్ గా ఉంది కదండి స్లైడ్. ఇక్కడ మనం ఒక బిజినెస్ ఏదైనా బిజినెస్ చూస్ చేసుకోవాలంటే ముఖ్యంగా దానిలో కావాల్సింది ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, ఇన్వెస్ట్మెంట్ జీరో, ఇంక్రీజింగ్ ఇమ్యూనిటీ. ఇప్పుడు ఉన్న ఈ COVID-19 సిచ్యువేషన్ లో ఇమ్యూనిటీ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం కదా. అటువంటి ప్రొడక్ట్స్ కూడా ప్రమోట్ చేసేది ఏదైనా బిజినెస్ ఉంటుందో అది ఎక్కువ రన్ అయ్యేది ఉంటుంది. మళ్ళీ ఏంటంటే ఆపర్చునిటీ కామన్ మ్యాన్ అంటే మామూలు వ్యక్తులు కూడా చేసేది విధంగా ఉంటే బాగుంటాయి కదా. మళ్ళీ ఇంటి దగ్గర నుంచి చేసుకుంటే బెస్ట్ కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బిజినెస్లు బయటకు వెళ్ళి చేస్తట్లేవు. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అట్నే ఉంది కదా. నెక్స్ట్ అయితే బిజినెస్ స్టడీస్ 2016 పుస్తకంలో ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ బుక్ లో ఇట్లా ఆమ్వే అనే పేరు పెట్టి ఒక పాఠం పెట్టారండి. 40 పేజీల పాఠం పెట్టారు. అసలు ఏంటి ఆమ్వే, ఈ నెట్వర్క్ బిజినెస్ కు ఆమ్వేకి సంబంధం ఏమైంది, 21వ శతాబ్ది వ్యాపారంకు ఆమ్వేకి సంబంధం ఏంది ఒకసారి మనం చూద్దాం. నెక్స్ట్ మనం గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే వరల్డ్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో నంబర్ 1 కంపెనీ ఏదైతే ఉందని మనం సెర్చ్ చేసినప్పుడు 2020లో కూడా ఆమ్వే $8.8 బిలియన్ టర్న్ ఓవర్ అవుతుంది US డాలర్స్.
అంటే ఒకసారి ఇట్లా చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఇండియాలో చాలా ఉన్నాయండి. దానిలో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నది ఏదైతే ఉందో ఆంవే ఉంది. ఓకే, దీని గురించి మనం ముందు చూద్దాం. అసలు వ్యాపారం అంటే మనం ఇంతకుముందు వ్యాపారంలో నెట్వర్క్ బిజినెస్ దాని గురించి తెలుసుకున్నాం కదా. అసలు వ్యాపారాలు ఎట్లా జరుగుతాయి, వ్యాపారంలో ఏంటి, ఈ స్లైడ్ లో మనం చూసినట్టయితే ఒకప్పుడు వ్యాపారాలు ఏ విధంగా ఉండేదంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ను మార్కెట్లకు వాళ్ళ యొక్క వాహనాలలో తీసుకొచ్చి అమ్మేవాళ్ళు పాతకాలంలో, అంతే కదండి. నెక్స్ట్ వ్యాపారం ఎట్లా జరిగింది, ఇండస్ట్రియల్ ఏజ్ వచ్చింది. ఇండస్ట్రియల్ ఏజ్ లో ఏమంది, ఎంటర్ప్రినర్స్ వచ్చారు, వర్కర్స్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు, ఇండస్ట్రీస్ వచ్చినాయి, ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఇట్లా వీళ్ళు మార్కెట్ లో ఒక ఫ్యాక్టరీలో వస్తువులు తయారైతే అక్కడ కొంతమంది ఎంప్లాయీ పనిచేస్తారు, ఆ వస్తువులను ఒక పద్ధతిలో అమ్మేవాళ్ళు. ఇదంతా ఇండస్ట్రియల్ ఏజ్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఏజ్. ఇన్ఫర్మేషన్ ఏజ్ లో ఏం జరుగుతుంది ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ క్లియర్ గా ఈ స్లైడ్ లో చూసినట్టయితే యూ క్రియేట్ అసెట్స్ ఫర్ అదర్స్. అంటే మనం ఏం చేస్తున్నాం ఒకసారి మనం ఫస్ట్ పైన కనుక గమనించినట్టయితే యూ గివ్ యువర్ టైం, యూ క్రియేట్ అసెట్ ఫర్ ఓనర్స్. అంటే మనము ఏదైనా ఆఫీసులో పనిచేసి ఎక్కడైనా పనిచేసినాం అనుకోండి, సపోజ్ ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా జాబ్ కానీ అటువంటి వెళ్ళినట్టయితే మనం అక్కడ మన టైం నమ్ముకుంటాం. టైం నమ్ముకొని అక్కడ ఏదైతే మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో వాళ్ళని మనం ధనవంతులను చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, మనకి కొంత సాలరీ ఇస్తారు, ఆ సాలరీతో మనం కొన్ని ప్రొడక్ట్స్ బై చేస్తాం, అంతే కదండి. ఇక్కడ మన నీడ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి, మన అవసరాలు తీరుతాయి. ఇప్పుడు మనం గమనించినట్టయితే మనకు కొంత ఇన్కమ్ వస్తుంది అనుకోండి, ఇన్కమ్ ముందైపోతుందా నెల ముందైపోతుందా? సో మనం గమనించినట్టయితే మనకు ఆబ్వియస్లీ మన ఇన్కమే ముందైపోతాయి కదా, నెల ముందు కాదు కదా. ఎందుకు, వాళ్ళు మన టైం తీసుకుంటారు, మనకు కొంత ఇన్కమ్ ఇస్తారు, మన అవసరాలు మనకు ఏదైతే వస్తువులు ఉన్నాయో వస్తువులు కొనుక్కుంటే మన పైసలు అయిపోతాయి. అయితే ఇది ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్లో ఏం జరుగుతుందంటే, మార్కెట్ లో చూసినట్టయితే ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఒక ఫ్యాక్టరీలో తయారైన వస్తువు కస్టమర్ అంటే మన దగ్గరకు వచ్చేసరికి మనం వస్తువులు కొంటాం కదా కస్టమర్ గా, మన దగ్గరకు వచ్చేసరికి ఫ్యాక్టరీలో తయారైన వస్తువు 40 రూపాయలకు తయారైనట్టయితే అది 100 రూపాయలకు మన దగ్గరకు వస్తుంది. ఎట్లా, అడ్వర్టైజ్మెంట్ మీద కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, హోల్సేలర్ కానివ్వండి, రీటైలర్ కానివ్వండి, వాళ్ళ మార్జిన్ వాళ్ళు తీసుకుంటారు. ఎంత మార్జిన్ తీసుకుంటున్నారు వాళ్ళు, 40% ఉన్న వస్తువును 60% పెంచి మనకు 100 రూపాయలకి ఇస్తున్నారు. ఇది న్యాయమైనది, ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి, వాళ్ళకు కూడా ఇన్కమ్ రావాలి కాబట్టి ఆ వస్తువు యొక్క రేట్ ఎంఆర్పీ రేట్కి అమ్ముతారు. వాళ్ళు దాని మీద ఆల్రెడీ ఎంఆర్పీ రేట్ వేసి ఉంటుంది. వాళ్ళ ప్రాఫిట్ లో వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళు అక్కడ పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, తప్పు కాదు. కాకపోతే ఈ మార్కెట్ లో మనం తీసుకున్నట్టయితే మనం 60% లాస్ అవుతాం, అంతే కదండి. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అప్కమింగ్ మార్కెట్ లో ఏముంది, ఇప్పుడు మార్కెట్ ఎట్లా మారింది ఇప్పటికి చూసినట్టయితే అక్కడ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, సేమ్ హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్లు, ఇట్లా రిటైలర్స్ ఉన్నారు. కానీ మధ్యలో ఫ్యాక్టరీ అవుట్లెట్స్ వచ్చినాయి. కొన్ని ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఏమున్నాయి, కొన్ని బిగ్ బజార్ లాంటి వాళ్ళు కూడా వచ్చినాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, బిగ్ బజార్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ నుంచి వాళ్ళు బై చేస్తున్నారు, వాళ్ళు తీసుకుంటారు, మన బయ్యర్స్ కొనే వాళ్ళకి అమ్ముతారు. అయితే ఇక్కడ మనం ఇటువంటి సూపర్ మార్కెట్లు ఇప్పుడు మనం చూసినట్టయితే డిమార్ట్ కానివ్వండి, మోర్ కానివ్వండి, రిలయన్స్ ఫ్రెష్ కానివ్వండి, అక్కడ చూసినట్టయితే మనకు 15% నుంచి 20%, లేదంటే 5%, 10% డిస్కౌంట్ ఇస్తారు కదా. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి మధ్యవర్తులకు పోయే ఏదైతే డబ్బులు ఉంటుందో దాన్ని కొంత వాళ్ళు కస్టమర్కి బెనిఫిట్ చేస్తారు. అంటే ఈ లెక్కన కూడా మనము ఇప్పుడు 60% అక్కడ లాస్ అయినట్టయితే ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఇక్కడ 40 to 50% లాస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైంది, వ్యాపారం అనేది మారింది. ఒకప్పుడు బండ్లలో తీసుకొచ్చి అమ్మేవాళ్ళు, ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోయి అమ్మేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఏమైంది, రిటైలర్ హోల్సేలర్ దగ్గరికి వచ్చి అట్లా అమ్మిన్నారు, రిటైలర్ దగ్గర కొన్నాము. ఇప్పుడు వచ్చేసి సూపర్ మార్కెట్లో వచ్చింది, ఇట్లా మారుకుంటూ వచ్చింది. నెక్స్ట్ ఏమైంది, ఈ టైంలో టుడేస్ ఇంకా అప్కమింగ్ మార్కెట్ ట్రెండ్స్ అంటే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ ఏమైంది, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి వాళ్ళు వచ్చారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం లేదు, ఒక యాప్ తయారు చేసి ఒక టెక్నాలజీ వాడుకున్నారు. వీళ్ళు కొనే వాళ్ళని అమ్మే వాళ్ళని కనెక్ట్ చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ రావడం వల్ల ఏమైంది, ఏదైతే మిడిల్ క్లాస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిటైలర్ కానివ్వండి, హోల్సేలర్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్ కానివ్వండి, వాళ్ళంతా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దానిలో పనిచేస్తున్నారు. వేరే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసిరు, వాళ్ళు కూడా పనిచేసినప్పుడు డబ్బులు వచ్చినాయి. అప్పుడు వాళ్ళ పనులు ఇప్పుడు ఇవి అమెజాన్, ఫ్లిప్కార్ట్ రావడం వల్ల వాళ్ళ ఉపాధి కూడా చాలా మంది కోల్పోయి చాలా మంది లాస్ అయ్యారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ ఏం చేస్తున్నారు, అందరూ ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతున్నారు, అంతే కదండి. కొనే వాళ్ళను అమ్మే వాళ్ళను కనెక్ట్ చేసింది అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఇక్కడ కొనే వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కొన్న తర్వాత వాళ్ళు దానికి ఒకటి మనం ఏం చేస్తాం, ఈ ప్రోడక్ట్ బాగుంది అని షేర్ చేస్తామా లేదా, ప్రోడక్ట్ స్టార్ రేటింగ్స్ ఇస్తాం కదా, ఎంత బాగుందని ఆ రేటింగ్ ఇచ్చి వేరే వాళ్ళు కొంటున్నారు, వీళ్ళు ధనవంతులు అవుతున్నారు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఏంది, మరి మనకేం అవకాశం, మరి ఇట్లా జరుగుతుంది కదా, దీనిలో మనకేం అవకాశం అంటే అవర్ ప్లాట్ఫామ్, మన ప్లాట్ఫామ్. నేను ఇంతకుముందు ఈ బిజినెస్ ఆమ్వే వాళ్ళ గురించి చెప్పిన పుస్తకంలో పాఠం పెట్టారు. నెట్వర్క్ బిజినెస్ ఏదైతే ఉందో, డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ ఏదైతే ఉందో, ఇక్కడ వచ్చేసి ఆమ్వే ఏదైతే కంపెనీ ఉందో మనలాంటి కామన్ పీపుల్ కి ఒక అవకాశం ఇస్తుంది. ఏమంటే నేను ప్రోడక్ట్ తయారు చేస్తా, నా దగ్గర ప్రోడక్ట్స్ ఉంటాయి, వరల్డ్ క్లాస్ ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. నువ్వు ఏదైతే ఉందో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా
నువ్వు మధ్యలో ఉండు, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ కనెక్ట్ చేయి. ఓకేనా? అంటే మనకు ఒక అవకాశం వస్తుంది. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏ పాత్ర అయితే పోషిస్తున్నారో ఆ పాత్ర మనం పోషించినట్టయితే, ఆ పనులు మనం చేసినట్టయితే, మనం కూడా ఈ అమెతో టైఅప్ అయినట్టయితే మనకు ఇది ఒక అవకాశంగా పనిచేస్తుంది. ఇక్కడ చూస్తే ఏమైతే అంటే అమెతో మనం ఏం టైఅప్ 60% ప్రాఫిట్ పార్ట్నర్షిప్ టైప్. ఇక్కడ చూసినట్టయితే ఏంది ఆమె చరిత్ర మనం గమనించినట్టయితే నంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఆమె వచ్చేసి నంబర్ 1 ఇన్ ద వరల్డ్. 4.3 lakh crore bonus and incentives distributed by Amway since 1959 more than any other direct selling company. ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలతో పోల్చుకున్నా కూడా ఆమెను అందుకోదు. ఆమె అందరంత దూరంలో ఉంటుంది. ఓకేనండి. ఏంటిది 4.3 lakh crore బిజినెస్ బోనస్ ఇచ్చిందంట ఇన్సెంటివ్స్ రూపంలో డిస్ట్రిబ్యూటర్స్ కి 1959 సంవత్సరం నుంచి. ఒక్కసారి మనం గమనించినట్టయితే వీళ్ళు 1959 సంవత్సరం నుంచి కూడా డైరెక్ట్ సెల్లింగ్ మోడల్లో నడుపుతున్నారు బిజినెస్. అంటే వాళ్ళు అప్పుడే ఆలోచించారు కస్టమర్ డైరెక్ట్ గా ప్రోడక్ట్ ఇవ్వాలని. అంటే అంత విజన్ ఉన్న కంపెనీది. 60 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇప్పుడు ఏదైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆ కాలంలో ఆలోచించారు. కానీ మనకు దాన్ని అచీవ్ అవడానికి, దాన్ని తెలుసుకోవడానికి మనకి ఇంత టైం పట్టింది. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1959 1959 సంవత్సరంలో తయారైన కంపెనీ, స్టార్ట్ అయిన కంపెనీ. నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఇంతకుముందు మనం గూగుల్లో సెర్చ్ చేసినాం, చూసినాం. నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. $8.8 billion టర్న్ ఓవర్ US. 100+ కంట్రీస్, అంటే 100 దేశాలలో 100+ దేశాలలో ఈ బిజినెస్ నడుస్తుంది. ఆమె ఉంది. 450 యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 850 పేటెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకా 270 పేటెంట్ పెండింగ్ ఉన్నాయి. 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉంది వీళ్ళ దగ్గర. ప్రతి ప్రోడక్ట్ కూడా మనం నచ్చితే వాడుకోవచ్చు, నచ్చకపోతే వాపస్ చేయొచ్చు. 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. ఇది అద్భుతం అండి, ఇది గ్రేట్. 100+ R&D ల్యాబ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్స్ 100+ ఉన్నాయి వీళ్ళ దగ్గర. 900 సైంటిస్టులు పనిచేస్తారు ఆ సంస్థలు. ఆమెలు న్యూట్రలైట్ అని ఒక బ్రాండ్ ఉంటుంది వీళ్ళ దగ్గర. వరల్డ్స్ నంబర్ 1 సప్లిమెంట్ బ్రాండ్ అనమాట. మనకు విటమిన్స్, మినరల్స్ రూపంలో ప్రపంచానికి ఫస్ట్ విటమిన్స్, మినరల్స్ పరిచయం చేసింది న్యూట్రలైట్ కంపెనీ. ఇది వచ్చేసి 1935 సంవత్సరాల తరైంది. ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇవాళ మనం COVID-19 సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు, అంటే గూగుల్లో కానివ్వండి, యూట్యూబ్ లో అందరూ సెర్చ్ చేసేది ఏంటంటే ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి మన శరీరంలో. ఇవాళ అందరూ అంటున్నారు డబ్బులు అవసరం లేదు, ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది. ఓకేనా? మరి ఆరోగ్యంగా ఎట్లా వస్తుంది? మనం తినే తిండిలా ఆరోగ్యం ఉండలేదు కాబట్టి, పోషకాలు లేవు కాబట్టి మనకు వచ్చేసి ఈ న్యూట్రలైట్ అనే సప్లిమెంట్స్ ఉంటాయి. అవి వాడుకోవడంలో చాలా బెనిఫిట్ అవుతుంది. నేను మీకు ఒక న్యూట్రలైట్ ప్రోడక్ట్ కూడా డెమో చేసి చూపెడతాను. ఆర్టిస్ట్రీ వరల్డ్స్ టాప్ 5 ప్రీమియం స్కిన్ కేర్ బ్రాండ్స్ అనమాట. అంటే ఆర్టిస్ట్ అనేది వరల్డ్ టాప్ 5 లో ఒక బ్రాండ్ అనమాట. ఈ ఆమె వాళ్ళు ఏదైతే ఉందో ప్రపంచంలో టాప్ 5 బ్రాండ్స్ ప్రమోట్ చేస్తారు. అట్మాస్ఫియర్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇది. వరల్డ్స్ నంబర్ 1 ఎయిర్ ప్యూరిఫైయర్. అంటే ఇవాళ పొల్యూషన్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. గుండె జబ్బుల కంటే, క్యాన్సర్ల కంటే ఎక్కువగా మరణాలు జరిగేది ఏంటి అంటే పొల్యూషన్ వల్ల ఎక్కువ మరణిస్తున్నారంట సర్వేలు చెప్తున్నాయి. అటువంటి అంటే ఈ పొల్యూషన్ లో మన ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అయితే ఇది గ్లోబల్ గా ఆమె యొక్క చరిత్ర. మన ఇండియాలో ఆమె చరిత్ర ఏంటి అంటే నంబర్ 1 ఇండియా ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మన ఇండియాలో కూడా ఇది నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1998. మన ఇండియాలో 1999 సంవత్సరంలో వచ్చింది. విత్ 6 products. అప్పుడు వీళ్ళు మనం ఇండియాకి వచ్చినప్పుడు 6 products ఉండే వీళ్ళ దగ్గర. ఇప్పుడు 150+ products ఉన్నాయి. తర్వాత 100 crore టర్న్ ఓవర్ అయింది 1998 లో. ఇండియాకి వచ్చినప్పుడు 6 products 100 కోట్ల వ్యాపారం అయింది. ఇప్పుడు వచ్చేసి 2000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. రూపీస్ 6000 కోట్ బై 2025. 2025లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 6000 కోట్ల వ్యాపారం చేస్తారంట. 550 crores ఫ్యాక్టరీ ఇన్ మదురై. చెన్నైలో ఒక ప్లాంట్ పెట్టేది, ఎక్సలెంట్ ప్లాంట్ అది. 550 కోట్లు పెట్టి ప్లాంట్ పెట్టారు. అది మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇన్ ఇండియా, ఉమెన్ ఎంటర్ప్రీనర్స్. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అనేది గ్రేట్. 24/7 ఆన్లైన్ హోమ్ డెలివరీ. ఈ దీని ద్వారా కూడా మనకు ఆన్లైన్ డెలివరీ ఉంది. డైరెక్ట్ డిపాజిట్స్ ఆఫ్ కమిషన్స్, బోనస్ త్రూ బ్యాంక్. అంటే మనకు బ్యాంక్ లో డైరెక్ట్ ఇవి అమౌంట్ అనేది మన బ్యాంక్ లో జమ అయితేనండి. ఇంతకుముందు చెప్పాను కదా వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ ఉంటాయండి. హెల్త్ అండ్ వెల్నెస్ లో ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హార్ట్ హెల్త్, గుండెకి సంబంధించింది, డైజెస్టివ్ హెల్త్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. లివర్ హెల్త్, బోన్ హెల్త్, జాయింట్ హెల్త్, విజన్ హెల్త్, రెస్పిరేటరీ హెల్త్. రెస్పిరేటరీ హెల్త్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్యం కొరకు, విజన్ అంటే కంటికి సంబంధించిన ఆరోగ్యం కొరకు, బ్రెయిన్ హెల్త్ మన బ్రెయిన్ మంచిగా ఉండడానికి, దానికి సంబంధించిన బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించిన ప్రొడక్ట్స్. సెల్యులార్ హెల్త్, హెయిర్, స్కిన్ అండ్ నెయిల్స్. మంచి స్కిన్, మంచి హెయిర్ కావాలంటే కూడా మన దగ్గర దీనిలో సప్లిమెంట్స్ రూపంలో ఉన్నాయి ప్రొడక్ట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. గ్లూకోజ్ హెల్త్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా గ్లూకోజ్ హెల్త్ అంటే షుగర్ ని కంట్రోల్ చేయడంలో ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీళ్ళు ఇటువంటి ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తారు. న్యూట్రలైట్ వచ్చేసి ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్. దీనిలో హెర్బ్స్ కూడా లాంచ్ చేశారు. అశ్వగంధ, తులసి, బ్రహ్మి, అమ్మలాకి, విపిటాకి, హెరిటాకి. అశ్వగంధ ఏం చేస్తారంటే మన బాడీలో సర్వరోగ నివారణ లాగా పనిచేస్తారు. అశ్వగంధ మన బాడీలో ఎక్స్ట్రా ఎనర్జీ బూస్టింగ్ అంటాం.
చాలా విధాలుగా అశ్వగంధ అనేది దాని రోల్ ఉంది. ఇప్పుడు COVID-19 లో కూడా అశ్వగంధ వాడితే బాగుంటుందని చెప్తున్నారు డాక్టర్స్ చాలా మంది. ఎక్సలెంట్ ప్రోడక్ట్. తులసి ఇమ్యూనిటీ పవర్ లో బాగా పనిచేస్తుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్ చాలా మందికి అసలు ఇదైతే మనం ఎక్కువ గమనించాం. డైజెస్టివ్ ప్రాబ్లమ్ చాలా మంది కామన్ గా తీసుకుంటారు. కానీ డైజెస్టివ్ ప్రాబ్లమ్ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అమలాకి, విబిటాకి, హెరిటాక్ అనేది ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉంది. తర్వాత రెస్పిరేటరీ హెల్త్ అంటే లంగ్స్ ప్యూరిఫై చేయడానికి మన దగ్గర వసాక, ములేతి అటువంటి ప్రోడక్ట్స్ తక్కువ ధరలో ఉన్నాయండి. ఇవన్నీ మనం సప్లిమెంట్స్ రూపంలో అంటే మనం తినేటివి దొరికినప్పుడు ఇవి వాడుకోవచ్చు. అటువంటి ప్రొడక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్. ఇవాళ ఓవర్ వెయిట్ అనేది చాలా సమస్య అయిపోయింది ఇండియాలో. ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడానికి కూడా మన దగ్గర ఎక్సలెంట్ వెయిట్ మేనేజ్మెంట్ ఉంది. ఆ తర్వాత చిన్నపిల్లల హెల్త్ గురించి ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. కిడ్స్ డ్రింక్ కానివ్వండి, మా బాబుకి అయితే మేము ఫస్ట్ ఈ ప్రోడక్ట్ వల్లనే మేము అంటే ఈ ఆంబే ప్రొడక్ట్స్ వాడుకోవడం జరిగింది. ఫస్ట్ మా బాబుకి చాలా ప్రాబ్లమ్స్ ఉండే. కిడ్స్ హెల్త్ అనేది ఎక్సలెంట్ అంటే కిడ్స్ డ్రింక్ అనేది ఎక్సలెంట్ ప్రోడక్ట్. న్యాచురల్ సి, మల్టీవిటమిన్, ఒమేగా 3, కాల్షియం, ఐరన్ ఇట్లా కిడ్స్ రేంజ్ లో ఉన్నాయి. ఏదైతే మన శరీరం అంటే మనం జిమ్ అంటే మంచి కండరాల కొరకు అంటే మజిల్స్ కొరకు ఎక్సెస్ వేవ్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఎక్సెస్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. చాలా మంది అలా పెస్టిసైడ్స్ అంటే మనం ఏదైతే కూల్ డ్రింక్స్ తాగుతున్నామో కూల్ డ్రింక్స్ అనేది అందులో చాలా పెస్టిసైడ్స్ ఉంటాయని చెప్తున్నారు కదా. ఇలా వచ్చేసి ఎక్సలెంట్ డ్రింక్స్ ఉన్నాయి. ఎక్సెస్ డ్రింక్స్. ఓకే, నెక్స్ట్ మనం న్యూట్రలైట్ కనుక గమనించినట్లయితే ద ఎకనామిక్స్ టైమ్స్ అవార్డ్స్ వాళ్ళు న్యూట్రలైట్ ద బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ ఇన్ నెక్స్ట్ వచ్చేసి మనం హెడ్ క్వార్టర్స్ చూసినట్టయితే ఇది ఆంబే హెడ్ క్వార్టర్స్. ఇది వచ్చేసి మిచిగాన్ USA లో ఉంది. వండర్ఫుల్ కంపెనీ చూసినట్టయితే. నెక్స్ట్ ఆంబే ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టు మదురైలో ఉంది. ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇక్కడ ఈ ప్రోడక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఒకసారి చూడండి ఎంత. నెక్స్ట్ లీడ్ గోల్డ్ సర్టిఫికేషన్. అవర్ ఫ్యాక్టరీ అవార్డెడ్ లీడ్ గోల్డ్ సర్టిఫికేషన్ అనేది అది మామూలుగా ఇవ్వరండి. పర్యావరణానికి హాని అయినటువంటి ఫ్యాక్టరీ అది. అక్కడ వేస్ట్ డిశ్చార్జ్ ఏముండదు. అంటే చిన్న ఫ్యాక్టరీ మనం ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టాలంటేనే ఎంతో పొల్యూషన్ ఉంటుంది. అటువంటిది ఇక్కడ వీళ్ళు కొన్ని వందల ఎకరాల్లో ఉంది ఆ ప్లాంట్. అది అక్కడ 0 వేస్ట్ డిశ్చార్జ్ ఉందన్నమాట. ఓకేనా. అటువంటి వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ వాళ్ళు ఇది సర్టిఫికేట్ ఇస్తారు, లీడ్ గోల్డ్ సర్టిఫికేట్. ఇది మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎవరైతే పిలిచినారో వాళ్ళని అడగండి లీడ్ గోల్డ్ సర్టిఫికేట్ అంటే ఏంది, ఈ అవార్డ్స్ ఏంది ఒకసారి మీరు తెలుసుకోండి. మన ప్రోడక్ట్ ఏ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ కేర్ ప్రోడక్ట్. ఇంతకుముందు చెప్పినట్టు ఆటిట్యూడ్ ప్రొడక్ట్స్ ఇవి. దీనిలో ఏమి ఇస్తారు? క్లింజర్స్, మాయిశ్చర్స్, ఐ కేర్ ట్రీట్మెంట్స్, మేకప్ సంబంధించిన లిప్స్టిక్స్ కానివ్వండి, దానికి సంబంధించిన యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. పింపుల్స్ కొరకు. పింపుల్స్ అనేది పెద్ద సమస్య. ఇప్పుడు అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో 18-19 ఆ ఏజ్ లో చాలా ఎక్కువ పింపుల్స్ అయితే కదా, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా. అటువంటి వాళ్ళకి వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది. పింపుల్ కంట్రోల్ లో ఎక్సలెంట్ ప్రొడక్ట్స్, స్పాట్ కరెక్టర్స్ అని, యూత్ ఎక్స్టెండెడ్ ప్రొడక్ట్స్ అని వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఇవి ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ బ్యూటీ కేర్ లో. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ కేర్ లో ఫ్రాగ్రెన్స్ ఉన్నాయి, బాడీ కేర్ ఉన్నాయి, ఓరల్ కేర్ ఉన్నాయి. మన పనులు క్లీన్ చేసుకోవడానికి గ్లిస్టర్ పేస్ట్ కానివ్వండి ఇటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. హోమ్ కేర్ వచ్చేసి మన బట్టలు అంటే క్లాత్ వాష్ కానివ్వండి, రూమ్ క్లీనర్స్ కానివ్వండి, డిష్ వాషెస్ కానివ్వండి, అటువంటి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కుక్వేర్ అనేది అద్భుతమైన ప్రోడక్ట్ అండి. మేము కూడా యూజ్ చేస్తున్నాము. ఇవాళ మనం ఏదైతే వంట వండుకునేది అంటే మనం రోజుకు 3 సార్లు అయితే వంట వండుకుంటాం కదా. మనం ఆరోగ్యంగా ఉండాలంటే వండుకొని తినాలి కదా. ఆ వండుకునే పాత్రే డేంజర్. అంటే ఆ వండుకునే పాత్రనే అన్నాన్ని విషయం చేస్తుంది అంటే ఎంత డేంజర్. ఇక్కడ వచ్చేసి ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ తో తయారైంది, వితౌట్ 0 ఆయిల్ కుకింగ్. ఇది మేము వాడుతున్నాం. ఇది వండర్ఫుల్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైయర్స్. అప్సైటీ అంటే మన అగ్రికల్చర్ ప్రొడక్ట్ కూడా ఉంది దీనిలో. అప్సైట్ అనేది వండర్ఫుల్ ప్రొడక్ట్. నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ చేంజ్ అంటే ఏంది? ఇదివరకు నేను ఈ ప్రొడక్ట్స్ అనే చెప్పిన కదా. ఏం అంటే ఇప్పుడు ఏంది అసలు ఈ ఆమె బిజినెస్ లో ఏంది కాన్సెప్ట్? దీని గురించి మనం కొంచెం ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ ఏం లేదండి, సింపుల్ కాన్సెప్ట్. ఏదైతే మనం ఎక్స్ బ్రాండ్స్ ఉన్నాయో ఎక్స్ బ్రాండ్స్ బదులు ఈ బ్రాండ్స్ వాడితే బాగుంటుందని మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు వాడాలి, అసలు ఏముంది అంటే ఎక్స్ బ్రాండ్ లో ఏముంది, మన ప్రొడక్ట్స్ లో ఏముంది? ఆ ప్రొడక్ట్స్ వాడే బదులు వాటి స్థానంలో మనము ఒకవేళ షాప్ చేంజ్ చేసినట్టయితే ఏం జరుగుతుంది ఒకసారి ముందు వెళ్దాం. నెక్స్ట్ ఒకవేళ మనం మార్కెట్ 1 ఏదైతే ఉందో, ఇంతకుముందు ఎక్స్ బ్రాండ్ ఉంది కదండి, ఎక్స్ బ్రాండ్ ఏదైతే ఉందో మనం మార్కెట్ 1 అనుకుంటే మార్కెట్ 1 ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉంటాయండి? హార్మ్ఫుల్, కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్, బ్యాడ్ హెల్త్. అందరికీ తెలుసు అవన్నీ కెమికల్ ప్రొడక్ట్స్. కానీ ఏం చేయలేము అనుకుంటాం కదా. అది హార్మ్ఫుల్ కెమికల్ ప్రొడక్ట్స్ వాడినప్పుడు ఏమవుతుంది? మన హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు హెల్త్ డ్యామేజ్ అయితే మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది? ఇవాళ 75% డబ్బులు మనం పొద్దంతా కష్టపడి పనిచేసిన పైసలను 75% పైసలను హాస్పిటల్లో పెడుతున్నమాట. అంటే ఒకసారి ఆలోచన చేయండి, మన 75% మనీ అంత హాస్పిటల్కి ఎందుకు పోతుంది అంటే మనము కెమికల్ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్లే. అంతే కదండి, కెమికల్ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. మనం వండుకునే పాత్ర ఏదైతే ఉందో అది కెమికల్, మనం డిష్ వాష్ ఏదైతే ఉందో అది కెమికల్,
మన వాష్ అంటే క్లాత్ వాష్ ఏదైతే ఉందో అది కెమికల్, లైజాల్ ఏదైతే ఉందో అంటే మనం మామూలుగా చూసినట్టయితే కాలు పగులుతున్నాయి. అంటే అటువంటి ప్రోడక్ట్స్ అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి, మీరు వాడే ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో అవి కెమికలా లేదా, ఎందుకు మనం ప్రోడక్ట్ చేంజ్ చేయాలి? ఒకసారి మీరు చూడండి, మార్కెట్ 1 లో చూసినట్టయితే నో ప్రోడక్ట్ రిఫండ్, నో మనీ బ్యాక్ గ్యారంటీ. అక్కడ మనకి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు వాపస్ తీసుకోడు, అంతే కదండి. నచ్చినా నచ్చకుండా దాన్ని వాడాల్సిందే. ప్రోడక్ట్ వాపస్ తీసుకోడు, డబ్బులు కూడా వాపస్ చేయడు. లో క్వాలిటీ, ఒకసారి మీరు ఆలోచించండి, లో క్వాలిటీ ఉంటుంది. హై కాస్ట్ ఫర్ యూజ్, ఇప్పుడు మనం గమనించినట్టయితే మార్కెట్లో 40% తయారైన వస్తువు కస్టమర్కి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. అంటే మనం తక్కువ ధర వస్తువును ఎక్కువ రూపాయలు పెట్టుకుంటున్నామా లేదా? నో ఇన్కమ్, బిజినెస్ ఆపర్చునిటీ, ఓన్లీ ఎక్స్పెన్సివ్. ఒకసారి చూస్తే దాని నుంచి మనకి ఏమైనా ఇన్కమ్ వస్తుందా అండి? ఒక్క రూపాయి కూడా రాదు. మనం డబ్బులు కొన్నామంటే అయిపోతాయి కదా, దాని నుంచి ఎటువంటి ఇన్కమ్ జనరేట్ చేసుకునే అవకాశం లేదు కదా. బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఏమి ఇవ్వరు కదా ఎన్ని సంవత్సరాలు వాడినా. ఓన్లీ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ మాత్రమే, అవి కెమికల్ ప్రోడక్ట్స్, ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్, నో మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది. కానీ ఇక్కడ ఏదైతే ఆమ్వే గురించి మనం మాట్లాడినామో, ఇక్కడ వీళ్ళు మార్కెట్ 2 ప్రోడక్ట్స్ అనుకుంటేవి మనం బ్రాండ్ చేంజ్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఏం వస్తుంది? ఒకసారి మనం గమనించినట్టయితే న్యాచురల్ అండ్ ఆర్గానికల్ ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్, ప్రాసెస్డ్ ప్రోడక్ట్, గుడ్ హెల్త్. అంటే ఈ ప్రొడక్ట్స్ మనం వాడుకోవడం వల్ల మనకు మంచి హెల్త్ వస్తుంది. ఎప్పుడైతే కెమికల్ లేని ప్రొడక్ట్స్ వాడుకున్నామండి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుకున్నాం అనుకోండి, గుడ్ హెల్త్ వస్తుంది కదా, కామన్ గా గుడ్ హెల్త్ వస్తుంది. 100% మనీ బ్యాక్ గ్యారంటీ, క్లియర్ గా చెప్తున్నారు. 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఇస్తామంటున్నారు. ఆఫ్టర్ 30% యూజ్ ఇన్ 30 days, 30 రోజుల లోపు కనుక 30% మీరు వాడుకున్నాక కూడా మీకు అది మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది. నచ్చకపోతే వాపస్ చేయొచ్చు. వెరీ హై క్వాలిటీ, లో కాస్ట్ ఫర్ యూజ్, అంటే వెరీ హై క్వాలిటీ. ఇది వాడితే అర్థమవుతుంది ఎంత క్వాలిటీ అనేది, ఎంత మంచి ప్రోడక్ట్ అనేది. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి, మన పిల్లలు, మన ఫ్యామిలీ, వాళ్ళ హెల్త్ మనకి ఇంపార్టెంట్ కదా ఖచ్చితంగా. మనం బయటకు పోయి పొద్దుంతా పనిచేసి ఎందుకు కెమికల్ ప్రోడక్ట్స్ తీసుకురావాలి? ఒకసారి మీకు మీరు ఆలోచించండి. బిగ్ ఇన్కమ్ ఆపర్చునిటీ టు ఎర్న్ మనీ, అంటే ఒకవేళ మనం దుకాణం చేంజ్ చేసినట్టయితే మన షాప్ అంటే ఆ షాప్ లో కొనేది ఈ షాప్ లో కొన్నట్టయితే బిగ్ ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా ఉంది. మనం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. కన్వర్ట్ యువర్ ఎక్స్పెన్స్ ఇంటూ ఇన్కమ్, మన ఎక్స్పెన్సెస్ ఏదైతే ఖర్చులు ఉందో దాన్ని మనం ఇన్కమ్ గా మార్చుకోవచ్చు మనం ఒకవేళ బ్రాండ్ చేంజ్ చేసినట్టయితే. నెక్స్ట్, ఆమ్వే సాటిస్ఫాక్షన్ 100% గ్యారంటీ, క్లియర్ గా మాట్లాడుతున్నాం. బై టు చేంజెస్ షాప్, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా మనం ఎందుకు షాప్ చేంజ్ చేయాలనే విషయం మీకు క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మనకు క్లియర్ గా ఆమ్వే అంటే షాప్ చేంజ్ చేస్తే ఇటువంటి బెనిఫిట్స్, మనం డబ్బులు పెట్టిన దానికి మనకు క్లియర్ గా ప్రోడక్ట్ వస్తుంది, క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తుంది కదా. ఇంకా ఏమైనా ఆపర్చునిటీ ఉందా? బిజినెస్ ఆపర్చునిటీ ఉందని తెలుసుకున్నాం కదా. ఏంటిది ఆ బిజినెస్ ఆపర్చునిటీ గురించి కూడా కొంత విషయాలు మాట్లాడదామండి. నెక్స్ట్, ఇదే ప్రోడక్ట్ మనం బ్రాండ్ చేంజ్ చేసుకొని మనకు నచ్చి మనం ఇంతకుముందు ఏదైతే మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ లాగా ఆ పనులు మనం చేయగలిగినట్టయితే మనకు నచ్చి మనం కొంత మార్కెట్ చేయగలుగుతుంది. దీన్ని కొంతమందిని మనం ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్పి వాళ్ళను ఆమ్వేలో కొనుక్కునేటట్టు చేయగలుగుతాయి. అంటే వాళ్ళని ఆమ్వేలో కొనుక్కునేటట్టు చేయడం అంటే ఏంటి? మనం వాడుతున్నాం, మనకు నచ్చింది, మనం వాళ్ళకి చెప్తున్నాం, అంటే మనం వాళ్ళకి మంచి హెల్త్ ఇస్తున్నట్టే కదా, వాళ్ళని మోసం చేస్తున్నట్టు కాదు కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఏదైతే బయట ప్రోడక్ట్ ఎక్స్ బ్రాండ్ ఏదైతే వాడుతున్నారో మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఈ ఆపర్చునిటీస్ చెప్పి, ఈ అవకాశాలు చెప్పి, ప్రోడక్ట్ లో ఉన్న మంచి చెప్పి మనం వాళ్ళకి చెప్పగలిగినట్టయితే ఇందులో మనకు ఒక పద్ధతిలో వీళ్ళు మనకు ఒక అవకాశం ఇస్తారండి. మనది కనుక ఈ బిజినెస్ లో అంటే మనం ఇక్కడ కనుక మన టర్న్ ఓవర్ 200 PV, అంటే మీరు పిలిచిన వాళ్ళు మిమ్మల్ని ఎవరైతే పిలిచారో ఇది ఒకసారి ఇంకా పూర్తి అడగండి. నేను మామూలుగా చెప్తున్నాను, అంటే ఒకటే రోజు మనం ఇవన్నీ చెప్పడం క్లియర్ గా అంటే పూర్తిగా లోతుగా చెప్పలేము కదా. 200 PV అంటే 20,000 వ్యాపారం కనుక మీరు ఈ బిజినెస్ లో మీరు కానివ్వండి, మీ టీమ్ ద్వారా కానివ్వండి మీరు చేసినట్టయితే 3% కమిషన్ వస్తుంది. 600 PV అంటే 60,000 వ్యాపారం చేసినట్టయితే 6% కమిషన్ వస్తుంది. 100కు 6 రూపాయల కమిషన్ వస్తుంది. 1,20,000 వ్యాపారం చేసినట్టయితే 9% కమిషన్ వస్తుంది. 2,40,000 వ్యాపారం చేసినట్టయితే 12% కమిషన్ వస్తుంది. 4 లక్షల వ్యాపారం చేసినట్టయితే 15% కమిషన్ వస్తుంది. 7 లక్షల వ్యాపారం చేసినట్టయితే 100కు 18 రూపాయలు ఇస్తారు. 10 లక్షల వ్యాపారం చేసినట్టయితే 21% ఏదైతే ఉందో అది డ్రీమ్ లెవెల్. అంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానివ్వండి 1-2 years లో మనం ఈ లెవెల్కి వెళ్ళొచ్చు. అంటే ఏం జరుగుతుంది, అంత టర్న్ ఓవర్ మనం చేస్తే ఎంత పైసలు వస్తాయి? ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే 3% అనుకున్నాం కదండి, మనం అప్రాక్సిమేట్లీ మనం చూసినట్టయితే 4,240 రూపాయల వరకు ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఇలా బయట మనము అంటే చదువుకుంటున్నాం, మంచిగా చదువుకుంటున్నాం, మంచి క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మనకు బయట అవకాశాలు ఉన్నాయా? ఒకసారి మీకు ఆలోచన చేయండి. 4,000 రూపాయలు ఇవాళ బీటెక్, ఎంటెక్ చేసిన పిల్లలు కూడా చాలా మంది 4,000-5,000 కూడా సంపాదించలేని, అంటే కొంతమంది 4,000-5,000 సంపాదించలేని పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఈ COVID-19 వల్ల కూడా ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి. మరి ఎట్లా ఇంతమందికి ఎట్లా ఉపాధి కలపాలంటే ఉపాధి ఉండడానికి మోడీ లాంటి వాళ్ళు, అంటే ప్రధానమంత్రి లాంటి వాళ్ళు నెట్వర్క్ బిజినెస్ ను ప్రమోట్ చేస్తున్నారు.
ఈ నెట్వర్క్ బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ మనం దీన్ని కనుక కొంచెం నేర్చుకొని చేసినట్టయితే 3% లెవెల్లో 4,240 రూపాయలు అంటే మనం మామూలుగా ఒక ప్రైవేట్ టీచర్ అంటే ప్రైవేట్ చిన్న స్కూల్లో డిగ్రీ పీజీ చేసిన వాళ్ళకు కూడా ఇంత ఇన్కమ్ వస్తుంది. అంటే మనం ఇక్కడ 20,000 వ్యాపారం చేయడం నేర్చుకుంటే 4,000 నుంచి 4,500 వరకు కూడా సంపాదించవచ్చు. 6% అంటే 60,000 వ్యాపారం కనుక మనం చేయడం నేర్చుకుంటే దీనిలో 6,250 అంటే వీళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. దీనికి సంబంధించిన బ్రౌచర్స్ ఉంటుంది, బుక్లెట్ ఉంటుంది, క్లియర్ గా చదువుకొని కూడా మనం చూడొచ్చు. అంటే ఒక ఐడియా కొరకు చెప్తున్నాను. 60,000 వ్యాపారం చేసినట్టయితే 6,250 రూపాయల వరకు కూడా మనం సంపాదించవచ్చు దీనిలో. నెక్స్ట్ 15% అంటాం. 15% 47,000 ఇన్కమ్ సంపాదించవచ్చు. ఎక్సలెంట్ ఇన్కమ్. 21% సిల్వర్ అంటే సిల్వర్ ప్రొడ్యూసర్ అంటారు. 1,26,000 ఇన్కమ్ సంపాదించవచ్చు. చూడండి, మనము ఒక షాప్ చేంజ్ చేస్తే, ఒక దుకాణం చేంజ్ చేస్తే, ఒక 10 లక్షల వ్యాపారం చేయడం నేర్చుకుంటే 1,20,000 వస్తుందంటే పెద్ద అమౌంట్, ఎక్సలెంట్ అమౌంట్ కదండి. ఒక మంచి అంటే బాగా చదువుకున్న వాళ్ళకు, హై ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకు కూడా ఇంత ఇన్కమ్ అంటే కొంచెం కష్టం అవుతుంది. అంటే మనం జాబ్ లో ఎంత స్ట్రగుల్ పే చేస్తే అంత ఇన్కమ్ వరకు వెళ్ళొచ్చు. ఎంత ఇన్కమ్ పెరిగిన కొద్ది ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక దుకాణం చేంజ్ చేయడం వల్ల మనకు మంచి ప్రోడక్ట్ తో పాటు ఇంత మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోకూడదు? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఇక్కడ ద ఫస్ట్ స్టెప్ ఇస్ ఆల్వేస్ ద హార్డెస్ట్ స్టెప్. మీకు హార్డెస్ట్ అంతే కదండి. మనకు ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో అది చాలా హార్డ్ అనిపిస్తుంది. మనం కనుక దాన్ని కొంచెం దాటుకున్నట్టయితే మనం ఈజీగా సక్సెస్ కావచ్చు. కొంచెం ఈ టైంలో మనం ఎట్లా మనకు ఎవరు హెల్ప్ చేస్తారు ఏందనేది దీనిలో ఉంటుందండి. నెక్స్ట్, ఈ బిజినెస్ అంటే ఆంబేలో మనకి ఏం హెల్ప్ దొరుకుతుంది? దీనిలో వచ్చేసి ద 3 పిల్లర్స్. దీనిలో 3 పిల్లర్స్ ఉంటాయి. 3 పవర్స్ సపోర్ట్స్ యూ. అంటే మనకు 3 పవర్స్, ఎక్సలెంట్ పవర్స్ హెల్ప్ చేస్తాయి. ఏంటి అంటే ఆంబే కార్పొరేషన్ హెల్ప్ చేస్తుంది, సక్సెస్ఫుల్ టీమ్ హెల్ప్ చేస్తుంది, BWW అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ హెల్ప్ చేస్తుంది దీనిలో. అంటే ఈ 3 పవర్స్ అంటే పవర్స్ అవి. ఈ 3 పవర్స్ పట్టుకొని మనం ఇప్పుడు ఏదైతే నేను 21% అన్నా కదండి, ₹1,00,000 ఇన్కమ్ అన్నాను కదండి, ఆ ఇన్కమ్ ఇంకా అంతకంటే ఎక్కువ ఇన్కమ్ కూడా మనం ఎక్కువ చేసుకోవచ్చు వీళ్ళ హెల్ప్, సహాయం తీసుకొని. ఒకవేళ మనం వీళ్ళ సహాయం తీసుకున్నట్టయితే అంటే మనం కనుక సిస్టంలో లేమనుకోండి, మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు. అయితే కార్పొరేషన్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది మనకి? కార్పొరేషన్ ఏ విధంగా ఆంబే కండక్ట్స్ 18,000 to 20,000 ట్రైనింగ్ సెషన్స్ చేశారు వీళ్ళు. 1 10 100 1000 10,000 లక్షలు 5,50,000 బిజినెస్ ఓనర్స్ వాటిని అంటే విన్నరు, నేర్చుకుంటున్నారు. ఇవాళ మనం జూమ్ యాప్ కానివ్వండి, ఇట్లా రెగ్యులర్ గా ట్రైనింగ్ జరుగుతున్నాయి. ఆంబే వాళ్ళు మనకు ట్రైనింగ్స్ ఇస్తారు. మనం సబ్ ఎట్లా వాడుకోవాలి, సబ్బులో ఏముంటది, బయట ఏదైనా ఎక్స్పర్ట్ మనం తీసుకున్నాం అనుకోండి, దానిలో ఏముంటది ఏంది అనేది మనకి ఏం తెలియదు కదా. దీనిలో దానిలో ఏం కలుపుతారు, బయోపెస్ట్ ఫార్ములా అంటే ఏంది, బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్ అంటే ఏంది, అది ఎట్లా తయారు చేస్తారు, దానికి పేటెంటెడ్స్ ఏమున్నాయి, అది ఎట్లా పనిచేస్తుంది, దాన్ని ఎట్లా వాడాలి, ఇటువంటి అన్ని ట్రైనింగ్స్ ఇస్తారు. ఈ ట్రైనింగ్స్ వింటూ మనం నేర్చుకొని మన బిజినెస్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్, ఒకసారి మీరు ఆలోచన చేయండి, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, స్నేహాలు అంతా మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తున్నాయా లేక మిమ్మల్ని వెనక్కి లాగిస్తున్నాయా? ఒక్కసారి మీరు చూడండి, మీరు ఉన్న మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీరు ఉన్న పరిస్థితులు కానివ్వండి, మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తున్నాయా లేదంటే మిమ్మల్ని వెనక్కి లాగేస్తున్నాయా? ఒక్కసారి మీకు మీరు ఆలోచన చేయండి. థ్యాంక్ గాడ్, నేను దేవునికి ప్రతిరోజు థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే మాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ, షాప్ చేంజ్ చేయడం వల్ల ఎక్సలెంట్ పీపుల్ పరిచయం అయ్యారు. నా లైఫ్ లో నేను మర్చిపోలేని వ్యక్తి మన రాజకుమార్ సార్ అని లావణ్య మేడం, ఎక్సలెంట్ పర్సన్స్. నాకు నా ఫ్రెండ్ కుమార్ అని అంటే అతను మా ఇంటికి వచ్చి బిజినెస్ చెప్పినప్పుడు ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ లేకుండే. మా మిసెస్ ఫస్ట్ అయితే తనైతే విని దుకాణం చేంజ్ చేసాడు కదా, మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వాడుకుంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి తను మాట్లాడింది. ఆ తర్వాత మాకు దేవునిలాగా రాజకుమార్ సార్ వచ్చారు. రాజకుమార్ సార్ ఎప్పుడైతే నా లైఫ్ లో పరిచయం అయిందో అప్పటి నుంచి మా అలవాట్లు మారినాయి. అంటే చాలా గ్రోత్, అంటే మా పర్సనల్ లైఫ్ లో కూడా చాలా గ్రోత్ వచ్చింది. వండర్ఫుల్ పర్సన్ తను రాజకుమార్ సార్. తను రెగ్యులర్ గా రాజకుమార్ సార్, లావణ్య మేడం మమ్మల్ని ఒక తమ్ముళ్లాగా వాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేస్తారు. మాకు మంచిగా అంటే ఈ బిజినెస్ లో ఈ ప్రొడక్ట్స్ ఎట్లా వాడుకోవడం, డిసిప్లిన్ అంటే ఏంది, ఎట్లా ఉండాలి, ఎట్లా ఏం చేయాలి, ఏం వాడాలి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ప్రతి విషయాన్ని మాకు ప్రతిరోజు చెప్తారు అన్నమాట. తను 15 అంటే రోజుకు ఒక 15 నుంచి 20 నిమిషాలు మాట్లాడితే దానిలో 10 నిమిషాలు 5 నిమిషాలు సంపత్ రత్న సార్ గురించి మాట్లాడారు. తను వండర్ఫుల్ పర్సన్. సంపత్ రత్న సార్ని పరిచయం చేసిన. సంపత్ రత్న సార్ గురించి చెప్పాలంటే అదొక తను ఏంటంటే గూగుల్ లెక్క. మనం గూగుల్లో టైప్ చేస్తే ఏదంటే అది అంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఏదైనా కావాలంటే గూగుల్లో టైప్ చేస్తాం కదా ఇన్ఫర్మేషన్, అది ఒక 10 రకాల ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సంపత్ సార్కి ఏదైనా ఒక విషయం ఇట్లా ఉంది సార్ గిది అంటే సార్ ఒక 10-20 రకాల ఐడియాలు చెప్తాడు. అంటే అందులో మనకు నచ్చింది మనం తీసుకోవచ్చు అనమాట. ఎక్సలెంట్ వండర్ఫుల్ పర్సన్ పరిచయం అయ్యారు దీని ద్వారా. నెక్స్ట్, శ్రీనివాస్ యాదవ్ సార్ పరిచయం అయ్యారు దీని ద్వారా. మేము సార్ని కలవడం అయితే అదృష్టంగా భావిస్తాం, శ్రీనివాస్ సార్ని. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ ఏఆర్ మూర్తి సార్ పరిచయం అయ్యారు. సంపత్ రత్న సార్ మాకు ఫస్ట్ ఏఆర్ మూర్తి సార్
తను జైపూర్ నుంచి ఇక్కడ మంచిర్యాలలో మీటింగ్ చేసినప్పుడు సంపత్ సార్ మాకు చెప్పుండే అనమాట. ఎక్సలెంట్ పర్సన్ ఏఆర్ మూల్ సార్ ఉన్నారు, మెడికల్ గా పీజీ పిహెచ్డి చేసిరు, ఎండి పిహెచ్డి చేసిరు, తను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో చేస్తారు, మంచిర్యాలకు వస్తున్నారు, మీరు ఒకసారి వెళ్ళి వినండి సార్ మాటలు, మీరు సార్ని కలవడం మీ అదృష్టం అయితే అని చెప్పారు. అన్నట్టే మేము ఇద్దరం ఫ్యామిలీ వెళ్ళినాం, చూసినాం, కలిసినాం, మాట్లాడినాం. మేము ఆ సార్ని కలవడం మా అదృష్టంగా భావిస్తాం. నెక్స్ట్ ఒక 15 రోజుల కిందట దేవేశ్ శర్మ సార్ కూడా ఒకసారి కాల్ చేసినప్పుడు అయితే నాకు ఒక 4 గంటలు అయితే నేను చాలా ఎక్సైట్ గా ఫీల్ అయినా. అంత గొప్ప వ్యక్తి ఫోన్ చేయడం ఏంది అట్లా అంటే నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. అంటే నేను అనుకుంటున్నా నేను ఒక రైట్ అసోసియేషన్ లో ఉన్నా. అంటే వీళ్ళతో పరిచయాలు ఏదైతే ఉందో వీళ్ళందరూ వాళ్ళు అంటే చాలా మంచి పొజిషన్ ఉన్నారు, ఇంకా మంచి పొజిషన్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను వాళ్ళతో ఉన్నట్టయితే నా లైఫ్ కూడా బాగుంటది అని నేను అంటే ఈ బిజినెస్ లో మనకి ఏదైతే ఎదిగే అంటే విజయం వైపు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళతో కనుక మనం ఉన్నట్టయితే మనం కూడా సక్సెస్ కావచ్చు. చిన్న ఎగ్జాంపుల్ అండి, అసోసియేషన్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వాన చుక్క ఏదైతే వాటర్ ఉంటాయి కదండి, వాటర్ ఏదైతే వర్షం పడ్డప్పుడు కొంత ఏదైతే వాటర్ ఉంటుందో కొంత మురికాల్లో పడుతుంది. అది ఎట్లయితే అది మురికైపోతుంది. కొంత వేడి పేనం ఉందనుకోండి, పేనం మీద పడితే అది ఆవిరైపోతుంది. అదే నీటి చుక్క తామరాకులో పడ్డది అనుకోండి బాగుంటుంది కదా. అదే ఆల్చిప్పల ముత్యం అయితే అంటే మనం అది నీటి చుక్కే, కానీ అది ఎక్కడుందో దాని విలువ మారిందా లేదా. అంటే నేను అనేది ఏంటంటే మన అసోసియేషన్ మనల్ని మారుస్తుంది. ఈ బిజినెస్ లో అంటే ఈ ఆమ్వే మన యొక్క అసోసియేషన్ ఇలా ఉందో చాలా మంది మిత్రులు అంటే చాలా మంది అంటే వీళ్ళే కాకుండా ఇంకా చాలా ఫ్రెండ్స్ చాలా మంది పరిచయం అయ్యారు, ఎక్సలెంట్ పర్సన్స్. ఈ బిజినెస్ ద్వారా మాకు అవి దొరికినాయి, మంచి స్నేహాలు దొరికినాయి. నెక్స్ట్ ఏదైతే ఉందో మన BWW సిస్టమ్ ఏదైతే ఉందో బ్రెడ్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అది వచ్చేసి మనకు ఎక్సలెంట్ పుస్తకాలు ప్రమోట్ చేస్తుంది. ఇది వచ్చేసి లాంచింగ్ యువర్ ఫ్యూచర్ బుక్, లాంచింగ్ యువర్ ఫ్యూచర్ అంటే మనం అంటే మన ఫ్యూచర్ ఎట్లా మనం ఎట్లా చేసుకోవాలి, దీని లేని బేసిక్స్ ఏంది, మనం సక్సెస్ఫుల్ కావాలంటే ఏం చేయాలి, బేసిక్స్ ఫర్ బిల్డింగ్ ఏ సక్సెస్ఫుల్ వరల్డ్ వైడ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. అంటే ఒకసారి చూడండి, బేసిక్స్ ఫర్ బిల్డింగ్ ఏ సక్సెస్ఫుల్ వరల్డ్ వైడ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే ఈ పుస్తకం చదివినట్టయితే మనం ప్రపంచంలోనే మంచి నెట్వర్క్ బిజినెస్ ను బిల్డ్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆమ్వేలో వచ్చేసి లర్న్ విత్ ఎర్న్ ఆమ్వే అండి. మనం ఇందులో చాలా వరకు నేర్చుకునేది ఉంటుంది, మనం దీనిలో నేర్చుకుంటూ ఎర్న్ చేయవచ్చు. నెక్స్ట్ ఆమ్వే ఫౌండర్స్ అండి రిచ్ డివోస్ అండ్ జావెన్ అండెల్, వీళ్ళు మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ఇండియా, వీళ్ళే ఇక్కడ వచ్చేసి మనం ప్లాంట్స్ కానివ్వండి, సీడ్ కానివ్వండి, ఇక్కడి నుంచి మన దగ్గరనే ఆర్గానిక్ ఫార్మ్స్ ఉన్నాయి, సర్టిఫైడ్స్ ఉన్నాయి. ఒకసారి దీని గురించి కూడా మీరు ముందు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వై ఆమ్వే ఇస్ యువర్ ఆపర్చునిటీ టు చాయిస్ అంటే మన టాప్ రీజన్స్ టు చూస్ ఆమ్వే. ఎందుకు ఆమ్వేని సెలెక్ట్ చేసుకోవాలంటే క్వాలిటీ ప్రొడక్ట్స్, వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రూవెన్ కంపెన్సేషన్ ప్లాన్, రివార్డ్స్ ఉన్నాయి, దీనిలో ఇన్కమ్ పొటెన్షియాలిటీ, స్కై లిమిట్, మనం ఎంత అంటే అంత సంపాదించుకోవచ్చు, ఈక్వల్ ఆపర్చునిటీ బిజినెస్. మీరు ఏ టైంలో ఈ బిజినెస్ లోకి వచ్చారు అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఏ టైంలో వచ్చినా సరే ఎంత మీరు ఎంత అనుకుంటే అంత సంపాదించవచ్చు. ఫ్లెక్సిబిలిటీ, మనం ఇష్టం మన టైంలో మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ లెగసీ బిజినెస్, ఇది వన్ యూ కెన్ ట్రాన్స్ఫర్ టు యువర్ చిల్డ్రన్, మన పిల్లలకు కూడా దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. పర్సనల్ డెవలప్మెంట్, మన పర్సనల్ కూడా డెవలప్ అవ్వచ్చు, రికగ్నైజేషన్ ఉంటుంది, అవార్డ్స్ ఉంటాయి, ట్రావెల్స్ ఉంటాయి, ప్రపంచం మొత్తం ట్రావెల్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ ఇదొక స్లైడ్ చూసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్ నుంచి మనము ఎంప్లాయ్, బిజినెస్ మెన్, ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్. ఇక్కడ చూసినట్టయితే మనం ఇంత ఫస్ట్ స్లైడ్ లో మనం యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అని మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ మనం కనుక ఈ బిజినెస్ కనుక చూస్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ఎంప్లాయ్ గా ఉంటూ అంటే మనం ఏదైనా పని చేసుకుంటే ఆ పని చేసుకుంటూ సెల్ఫ్ ఎంప్లాయ్ గా మనం కొంచెం ప్రొడక్ట్స్ వాడుకుంటూ కొంతమందికి ప్రమోట్ చేస్తూ సెల్ఫ్ ఎంప్లాయ్ గా మారచ్చు. సెల్ఫ్ ఎంప్లాయ్ నుంచి మనం ఆర్గనైజేషన్ బిల్డ్ చేసినట్టయితే మనం బిజినెస్ మెన్ గా కూడా మారచ్చు. దాని తర్వాత మన ఇన్వెస్టర్స్ గా మారే అవకాశం ఉంటుంది ఈ ఆమ్వే ప్రోడక్ట్ మనం చూస్ చేసుకున్నట్టయితే. థ్యాంక్స్ ఆమ్వే, థ్యాంక్ యూ ఆల్. ఇది బిజినెస్ ప్రెజెంటేషన్ అండి. అంటే దీని ముందట అంటే ఇంకా నెక్స్ట్ ఒకటి ప్రోడక్ట్ డెమో కూడా ఉంది. థ్యాంక్ యూ గాడ్, నా లైఫ్ లో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినట్టు ఎవ్రీథింగ్ నా లైఫ్ లో ఏ జరిగినా థ్యాంక్ యూ గాడ్. నెక్స్ట్ ఒక డెమో చేస్తా అండి, న్యాచురల్ సీ ఒకటి డెమో చేద్దాం అనుకుంటున్నాం. ఈ న్యూట్రిలైట్ ప్రోడక్ట్ అండి, ఇది న్యాచురల్ సీ డెమో చేద్దాం అనుకుంటున్నా అండి. మూడు గ్లాసులు తీసుకున్నాండి. అంటే మామూలుగా మీరు ఒకసారి ఆలోచించండి, ముందు మనం చేపల కథ విన్నాం కదా, దానిలాగానే అంటే ఒక ముగ్గురు వ్యక్తులు అనుకుందాం, 3 ఫిష్ అనుకుందాం, ఇవి ఏం చేస్తానే ఎట్లా లైఫ్ లో ఇవి దేనికి ఒక ఎగ్జాంపుల్ గా మీకు చూపెడతాండి. ఇది వచ్చేసి
ఇప్పుడు ఇవి 3 నార్మల్గా ఉన్నాయండి, ఇవి 3 హెల్దీగా ఉన్నాయి కదా, మంచి వాటర్ కదా, 3 హెల్దీగా ఉన్నాయి కదా. దీనిలో ఒక పర్సన్ అంటే ఈ ఫస్ట్ ఏ పర్సన్ అనుకుందాం, ఈ ఏ పర్సన్ కనుక నేను ఇంకా మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే వీళ్ళకి తెలిసింది న్యాచురల్సీ అని ఒక ప్రోడక్ట్ ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇమ్యూనిటీని పెంచుతుంది, మంచి ప్రోడక్ట్. వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ ప్రోడక్ట్స్ గురించి వీళ్ళకి తెలిసినప్పుడు వీళ్ళు ముందే వాడదాం అనుకుంటున్నారు. అంటే ముందస్తుగా వీళ్ళు ముందు చూపున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ముందు వాడదాం, సరే ఇది మంచి ప్రోడక్ట్ ఉంది కదా, ఇది వాడచ్చు, అందరూ వాడచ్చు అంటున్నారు కదా అని చెప్పేసి వీళ్ళు వాడుతున్నారు అనుకోండి. సి టాబ్లెట్ అండి, ఇది మీరు రెగ్యులర్ గా వాడతాం, దీనిలో ఇస్తున్నాం కొంచెం. ఇందులో కొంచెం వేస్తున్నానండి, సి విటమిన్ ముందు వేస్తున్నాను, అంటే వాళ్ళు ముందు వాడారు. అంటే ఇక్కడ వాడిన వల్ల ఏమైంది ఒకసారి చూసినట్టయితే వీళ్ళు ముందు జాగ్రత్తగా సి విటమిన్ తీసుకుంటున్నారు. ఓకేనండి. అయితే వీళ్ళు సి విటమిన్ తీసుకున్నాక పొల్యూషన్ అంటే మనం తినే తిండిలో కానివ్వండి, వాటర్లో కానివ్వండి, పొల్యూషన్ ఉంటాయి కదా. అంటే దీనికి కొంచెం పొల్యూషన్ ఇద్దాం, ఏమైతే చూద్దాం ఒకసారి. ఇది న్యాచురల్ పొల్యూటర్ అంటారు, ఇది బెటాడిన్ అన్నమాట, ఇది అయోడిన్. దీనిలో కొంచెం పొల్యూషన్ ఇచ్చింది. అంటే ఏం జరిగిందండి, అంటే పొల్యూషన్ ఇది ఏం చేయలేదు, ఇది సుమతి అనుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, చూద్దాం మనకు జబ్బు వచ్చినప్పుడు చూద్దాం, మనం పొల్యూషన్ లో పోతామా, మనకు జబ్బు వస్తుందా, వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నారు. వీళ్ళు అది అన్ని వాడుతున్నారు కదా, వీళ్ళకు జబ్బు వచ్చింది అనుకున్నాం. ఓకేనా, చూద్దాం ఒకసారి. వీళ్ళు కూడా పొల్యూషన్ లో వెళ్తారు, వాటర్ అవి తీసుకుంటారు. సరే చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏమైందండి, ఓకే పొల్యూషన్ వచ్చింది కదా. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే కాలానుగుణంగా మారుతారు. అంటే నేను సరే ఇది మంచిది అంటారు కదా, సరే చూద్దాం ఇది వాడి చూద్దామని వీళ్ళు వాడడం మొదలుపెట్టారు అనుకోండి. ఏం జరిగింది అంటే ఇది మన శరీరంలో ఉన్న పొల్యూషన్ తీసేసింది. అంటే మనం జబ్బు పడ్డాక కూడా వాడుకున్నా కూడా బెటర్ అవుతుంది, అంటే కాలానుగుణంగా మారినా కూడా కొంత బెటర్ అవుతుంది. కానీ ఇక్కడ 3వ పర్సన్ చూద్దాం. ఈ 3వ పర్సన్ ఏమన్నాడంటే నాకు ఏం కాదు, నేను వాడా, ఇవి మంచిగా కాదు, ఇల్లు ఏమైనా ఉంటాయి కావచ్చు, వీటితో సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటాయి కావచ్చు అని అనుకున్నాడు అనుకోండి. ఇట్లనే ఉన్నాడు, ఇదేం వాడతాడు. ఏమైతుందండి ఇది మరీ 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 పెరిగి మనకు పెద్ద పెద్ద జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. తగ్గదు కదా ఇది. ఇప్పుడు మనం తినే తిండిలో పొల్యూషన్ పెరిగినప్పుడు తగ్గుతుందా, దానికి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఇమ్యూనిటీని పెంచేది ఏదైనా వాడుకున్నట్టయితే, మనం తినే తిండిలో మంచి వాడుకున్నట్టయితే తగ్గే అవకాశం ఉంటుంది కదా. ఇది అండి ప్రజెంటేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ అండి. టేక్ రైట్ డిసిషన్, మంచి ప్రొడక్ట్స్. ఒక చిన్న కామన్ సెన్స్ ఏంటంటే మనం దుకాణం చేంజ్ చేస్తే మన జీవితం బాగుపడే అవకాశం ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తు కొరకు మీరు మంచి నిర్ణయం తీసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని పిలిచిన వాళ్ళని మీరు ఎవరైతే పిలిచారో వాళ్ళతో మాట్లాడండి. ఇంకా చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనండి, తెలుసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తిరుపతి, ఎక్సలెంట్ ప్లాన్ అండ్ డెమో. చాలా బాగా చెప్పినారు. అండ్ చాలా కొత్త వాళ్ళు అయితే ఈరోజు వెరీ లక్కీ అన్నమాట. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరైతే మిమ్మల్ని పిలిచినారో వాళ్ళతో కూర్చొని మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి, బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ రోజు నైట్ 12 వరకు కూడా ఏంటంటే లాస్ట్ అన్నమాట. సో మీ పిలిచిన వాళ్ళని అడగండి, రేపటి నుండి ఇంత ఈజీగా ఉండదు బిజినెస్. సో ఓవరాల్ ఓకే, థ్యాంక్ యూ తిరుపతి. అండ్ ఇప్పుడు ఈ బిజినెస్ ప్లాన్ లో సెకండ్ రౌండ్ వచ్చేసి ఏంటంటే దీంట్లో రికగ్నిషన్ రౌండ్ అంటారు. ఇది చాలా, ఇందులో డబ్బులే కాకుండా మనకు రికగ్నిషన్ కూడా దొరుకుతుంది. చాలా మోటివేటింగ్ ఫర్ దిస్ బిజినెస్ అన్నమాట. సో దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎలా సక్సెస్ అవుతున్నారు అనేది మనం ఈ రికగ్నిషన్ రౌండ్ లో చూడొచ్చు. సో దీంట్లో చాలా లెవెల్స్ ఉంటాయి. బట్ దానికంటే ముందు ఈ రోజు ఎవరైతే కొత్తగా ఈ ప్లాన్ వింటున్నారో వాళ్ళందరికీ ఒకసారి గ్రేట్ గా క్లాప్స్ ఇవ్వండి. కనీసం ఎంతో మందిని పిలుచుంటారు కానీ అందరూ రాలేదు. ఇది మీ అదృష్టము, ఈ రోజు ప్లాన్ చూసినారు. సో యు ఆర్ ఆల్, మేమందరినీ రికగ్నైజ్ చేస్తున్నాము. సెకండ్ వచ్చేసి దీంట్లో ఇందాక స్పీకర్ చెప్పినట్టుగా 3 to 21% వరకు ఉంటారు. బట్ దానికంటే ముందు బిజినెస్ జాయిన్ అయినారు, బట్ ఏ లెవెల్ ఇంకా అచీవ్ కానటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని సిఎస్ఐ అంటారు. వాళ్ళకు కూడా ఇన్కమ్ వస్తూ ఉంటది, దాన్ని సిఎస్ఐ లెవెల్ అంటారు. సో వాళ్ళందరికీ ఒకసారి గ్రాప్ గా క్లాప్స్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి 3 to 21% వాళ్ళందరూ వేరు చాలా ఉంటారు. వాళ్ళందరినీ మనం ఇక్కడ పిలిచి రికగ్నైజ్ చేయడానికి టైం లేదు. కాబట్టి ఏంటంటే ఒకసారి అందరికి ఒకసారి 3, 6, 9, 12, 15, 18 and 21% అందరికి కూడా ఒకసారి గ్రేట్ గా క్లాప్స్ ఇవ్వండి.
నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ లో ఇందాక స్పీకర్ చెప్పినట్టుగా 1,00,000+ ఇన్కమ్ అని అన్నారు కదా. సో ఈ లెవెల్ కి రావడానికి ఏంటంటే ఈ బిజినెస్ లో దాదాపు 10 lakhs టర్న్ ఓవర్ వాళ్ళది ప్లస్ వాళ్ళ గ్రూప్ కలిపి ఒక నెలలో 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఎవరైతే 10 lakhs బిజినెస్ చేస్తారో వాళ్ళని సిల్వర్ ప్రొడ్యూసర్స్ అంటారు. సో ఈ మన బిజినెస్ లో కూడా చాలా మంది మన ఆర్గనైజేషన్ లో ఉన్నారు. సో నేను పిలుస్తాను, నేమ్, ప్రొఫెషన్ అండ్ వాళ్ళు ఎక్కడ నుండి అనేది వాళ్ళు చెప్తారు. ఫస్ట్ వచ్చేసి తాతాజీ అండ్ మమత గారు. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు మమత, హోమ్ మేకర్ ఫ్రమ్ హనుమకొండ. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, నా పేరు తాతాజీ అండి, నేను గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. మా మిస్సెస్ మమతతో కలిసి బిజినెస్ లో పార్ట్ టైం గా బిల్డ్ చేస్తున్నాం వరంగల్ నుంచి. నైస్ నైస్. నెక్స్ట్ రాజ్ కుమార్ లావణ్య. రాజ్ కుమార్ గారు. ఉన్నారా రాజ్ కుమార్? నెక్స్ట్ వచ్చేసి ఎవరంటే దీంట్లో అశోక్ అండ్ సుధా సజ్జన్. గుడ్ ఈవినింగ్ అండి. అంజలి తిరుపతి గారు మాత్రం ఫెంటాస్టిక్ ప్లాన్, చాలా సూపర్ అంటే సూపర్. నా పేరు అశోక్ అండి, నేను ఒక ఎంఎన్సీ కంపెనీ జాబ్ చేసి నేను ఈ బిజినెస్ ద్వారా ఫ్రీ అయిపోయాను. బిజినెస్ ని పార్ట్ టైం బిజీ చేస్తున్నా. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటే టేక్ ఏ రైట్ డిసిషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వచ్చేసి రామకృష్ణ. Yeah, this is Ramakrishna, did MBA, LLB and LLM, and it's a nice plan and thank you, Go Diamond. నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ లో ఇదే లెవెల్ ని కనుక 3 months మెయింటైన్ చేసినట్టయితే వాళ్ళను గోల్డ్ ప్రొడ్యూసర్స్ అంటారు. సో గోల్డ్ ప్రొడ్యూసర్ లో ఉన్నారు సురేష్ అండ్ మాధవి. Good evening to all of you. This is Suresh Babu, working for a bank. Thank you. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ బిజినెస్ లో 6 months ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళని ప్లాటినమ్స్ అంటారు. ఈ సిల్వర్ లెవెల్ ని 6 months మెయింటైన్ చేస్తే ప్లాటినమ్స్ అంటారు. ఈ దీంట్లో కిషోర్ అండ్ శిరీష గారు. గ్రేట్ ఈవినింగ్ ఫ్రెండ్స్. Amway is a good platform అండి. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేసుకునే బిజినెస్, కలిసి అప్రిషియేషన్ తీసుకుంటాము, కలిసి చేసే బిజినెస్ ఇది ఫ్యామిలీతో పాటు. మీకు ఈ రోజు ఎవరైతే ప్లాన్ కి ఇన్వైట్ చేశారో వాళ్ళతో ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. బెటర్ టుడేనే జాయిన్ అయిపోండి, అంతేనండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కిషోర్ కుమార్, ట్రెడిషనల్ బిజినెస్ మ్యాన్. నేను సింపుల్ ఫ్రెండ్. ఇవాళ తిరుపతి గారు మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, కొత్త వాళ్ళకు మంచి అర్థమై ఉంటది బహుశా. ఒకవేళ మీకు అర్థం కాకుంటే, ఎందుకంటే ఫస్ట్ టైం అర్థం కాలేదనుకోండి, మీకు ఎవరెవరు ఇన్వైట్ చేశారో వాళ్ళతో ఒకసారి కూర్చొని డెప్త్ ఏంటి అనేసి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. కానీ ఇవాళ మీరు ఈ ప్రెజెంటేషన్ చూస్తే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్ ఇది. గాడ్ గిఫ్ట్ అనుకోండి మీకు. అంటే భగవంతుడు మీకు మంచి ఒక అవకాశం ఇచ్చారు. ఇవాళ మీరు జూమ్ మీటింగ్ అటెండ్ అయినారు కాబట్టి. ఎందుకంటే ఇంత డెప్త్ గా క్లియర్ గా మీకు అర్థం అంటే వేరే వాళ్ళు చేయలేరు బహుశా. కానీ దీనిలో ఏంటంటే మనం చేసే సింపుల్ పని ఒకటే చేయాలి ఫ్రెండ్స్. మనం తీసుకునే ప్రొడక్ట్ వాడాలి, మనకు నచ్చితే ప్రమోట్ చేయాలి, నెట్వర్క్ బిల్డ్ చేయాలి. నెట్వర్క్ అంటే ఏంటిది? ఆ నెట్వర్క్ కోసము చాలా మందికి ఒక ట్రెండ్ వేరే ఉంటది. అంటే మైండ్ సెట్ లో చాలా మందికి ఆలోచనలు వేరే ఉంటది. అంటే అది స్కీమా, అది చైన్ సిస్టమా అనేసి మళ్ళీ అదే పాత సోదిలో వెళ్ళిపోతారు. కానీ దయచేసి ఇది స్కీమ్ కాదు, చైన్ సిస్టమ్ కాదు, ఇది అంటారు ప్రైవేట్ ఫ్రాంచైజింగ్. అంటే ఇలా ఫ్రాంచైజింగ్ బిజినెస్ లో చాలా ఉన్నాయి, కానీ అందులోనే ఇది పెద్ద కంపెనీ కాబట్టేసి ఇది ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ లో మొదటి కంపెనీ. అంటే దీనంత పెద్ద కంపెనీ ఇంకా వేరేది లేదు ఫ్రెండ్. దీని తర్వాతనే అన్ని వస్తాయి కాబట్టి ఇది ఇంత ఈజీగా అర్థం చేసుకున్నాలంటే కూడా పాసిబుల్ కాదు నా దృష్టిలో. దీని ఇన్ఫర్మేషన్ ఎంత ఎక్కువ తీసుకుంటే మీరు అంత ఎక్కువ గ్రో అవుతారు. మేము ఇవాళ 18 years బ్యాక్ స్టార్ట్ చేసాము. ఇవాళ టోటల్లీ 16 years నుండి ఫుల్ టైం ఫ్యామిలీ తోటి ఉన్నాము, ఫ్రీ ఉన్నాము. అంటే దీన్ని అర్థం చేసుకోవచ్చు మీరు. కొత్త వాళ్ళకు చెప్పే విధానం ఏంటంటే 16 సంవత్సరాల నుండి మేము ఫ్రీగా ఉన్నామంటే దాని రీజన్ ఏముంటది?
ఇవాళ COVID-19 వచ్చిన తర్వాత చాలా మంది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇబ్బందితోటి ఫ్యామిలీ స్టేటస్ ఎక్కడ నుండి ఎక్కడ మారిపోయింటే మీరు ఆలోచించవచ్చు ప్రతి ఒక్కరు. అట్లాంటి వచ్చాము మేము 16 సంవత్సరాల నుండి మేము ఫుల్ టైం బిజినెస్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నామంటే దీని గ్రోత్ దీని పొటెన్షియల్ మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సింపుల్. థ్యాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ శ్రీలక్ష్మి గారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు శ్రీనివాసులు. నేను ఒక ట్రెడిషనల్ బిజినెస్ పర్సన్ని. ఈ బిజినెస్ లో బ్యాక్ బోన్ ఏంటంటే ప్రొడక్ట్ అండి. ప్రొడక్ట్ వాడకుండా బిజినెస్ చేయలేము. ఫస్ట్ మనం ప్రొడక్ట్ వాడి వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలి. మేము ఈ బిజినెస్ లోకి రావడానికి మెయిన్ రీజన్ ప్రొడక్ట్. మేము ప్రొడక్ట్ దాన్ని రెగ్యులర్ గా వాడుతున్నాం, వేరే వాళ్ళకి రికమెండ్ చేయగలుగుతున్నాం. కొత్త వాళ్ళు ఏంటంటే ప్రొడక్ట్ వాడండి, వాడిన తర్వాత మీరు రికమెండ్ చేస్తే ఎవరైనా కానీ మనం ధైర్యంగా చెప్పగలుగుతాం. ఇప్పుడు డెమో చూశారు కదా, తిరుపతి గారు చూపించింది ఎక్సలెంట్ ప్లాను. సింపుల్, చాలా సింపుల్ ప్లాన్ అండి. అర్థం కాకున్నా కానీ మీరు బిజినెస్ లో ఈరోజు సైన్ అప్ చేయండి, ఎక్సలెంట్ గా బిజినెస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఈ లెవెల్ అంటే ఈ సిల్వర్ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని త్రూఅవుట్ ఇయర్ 12 నెలలు కనుక రెగ్యులర్ గా మెయింటైన్ చేసినట్టయితే వాళ్ళని ఫౌండర్ ప్లాటినమ్స్ అంటారు. మన మధ్యలో ఫౌండర్ ప్లాటినమ్స్ కూడా ఉన్నారు. సంపత్ రత్న అండ్ స్వర్ణ. వాయిస్ క్లియర్ లేదు. డెమో కూడా చాలా క్లియర్ ఉంది. హలో అండి, వినబడుతుందా అండి? ఇప్పుడు వినబడుతుంది. ఓకే అండి, అంటే ప్లాన్ చాలా బాగా వచ్చింది. డెమో చాలా సూపర్. కంటిన్యూ ఇట్లానే ఎక్కువ జూమ్ మీటింగ్స్ ఇండివిజువల్ గా కూడా కొన్ని ప్లాన్లు చేసుకోండి. మనం ఇంతకు ముందు ఏం చేసేది అంటే మనం ఎవరికైనా పర్సన్ దగ్గరికి ఇంటికి వెళ్ళి మనం ప్లాన్ చూపెట్టేది. ఈ సిచ్యువేషన్ లో మనం పర్సన్ టు పర్సన్ ఇండివిజువల్ ప్లాన్లు చేయరాదు కాబట్టి మీరు ఏదైనా ప్లాన్ చేసేది కూడా జూమ్ లో ప్లాన్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఇంతకు మునుపు మనకు జూమ్ మీటింగ్ అంటే అసలు ఐడియా లేదు, చేసేది. అట్లాంటిది ఈ రోజు ఎట్లయితే నేర్చుకున్నామో మనం ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే జూమ్ లో కూడా మీటింగ్లు చేయడం అంటే ఇండివిజువల్ ప్లాన్లు చేయడం నేర్చుకోవచ్చు ఒకటి. తర్వాత ఇంకోటి ఏమి అంటే రియల్ గా ఈ రోజు తిరుపతి సార్ చెప్పినట్టు ఈ క్రెడిట్ అంతా రాజ్ కుమార్ సార్ది. చాలా హార్డ్ వర్క్ చేసి తిరుపతి సార్ చాలా నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. రియల్ గా రాజ్ కుమార్ సార్ కూడా నేనైతే థ్యాంక్స్ చెప్పాలా. చాలా మంచి లీడర్ ను మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఉన్న కండిషన్ లో ఈ 2-3 రోజులకి వెళ్ళి కనుక పీపుల్ చూస్తే పీవీ ఎంబడి పడకుండా జాయినింగ్స్ ఎంబడి పడుతుంటారు. ఎందుకోసం అంటే ఈ రోజు 12 గంటలతోని ఎవరైతే ఇంతకు మునుపు డిస్ట్రిబ్యూటర్ ఫ్రీగా జాయిన్ అయ్యే కండిషన్ ఉందో అది బంద్ అవుతుంది. దానికోసమని ఎక్కువ మనుషులు వచ్చేసి ఈ 2-3 రోజులకి వెళ్ళి పీవీ పక్కకు పెట్టి ఓన్లీ రిజిస్ట్రేషన్ పని మీద వచ్చారు. ఎందుకంటే పీవీతో ఒకసారి డబ్బు వస్తుంది, తర్వాత రాకపోవచ్చు. కానీ అదే రిక్రూట్మెంట్ లో ఏమైతుంది అంటే పీపుల్ కొందరికి బిజినెస్ అర్థమైతే వాళ్ళు బిజినెస్ చేసిన సంవత్సరాలు మనకు డబ్బు వస్తుంది. అట్లా ఆటోమేటిక్ ఏమైతే చాలా రిక్రూట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ జరిగింది. ఇంకా ఈ 3-4 అవర్స్ టైం కూడా ఉన్నది కాబట్టి 12 లోపు ఎవరన్నా రిక్రూట్ చేసుకునేది ఉంటే మీరు తెలిసిన వాళ్ళను మాక్సిమం మిస్ కాకుండా రిక్రూట్ చేసుకునే పని చేసుకోండి ఒకటి. తర్వాత నేను కొత్త వాళ్ళకి చెప్పేది ఏమంటే ఒక మాట. ఇప్పుడు మనం 40 సంవత్సరాలు ఉద్యోగం చేసినాం అనుకోండి. 40 సంవత్సరం ఉద్యోగం కోసమే పని చేస్తానమా, మన కోసం పని చేస్తానమా? ఒక క్వశ్చన్ అడగండి మిమ్మల్ని. ఒకవేళ మీకు బాగా పెద్ద మొత్తంలో డబ్బులు ఏదైనా బిజినెస్ ఉంటే చేసుకోండి, కానీ మీరు చిన్న అమౌంట్ కోసం బాగా కొట్లాడితే అలసిపోతారు తప్పితే బాగుపడేది అయితే ఉండదు. అయితే మనకి ఇక్కడ ఏమైతుంది అంటే ఈవెన్ 2-3 గ్రూప్స్ మీకు డెవలప్ చేసుకున్నా కానీ మీకు 50,000 పైన ఇన్కమ్ వస్తుంది. చాలా గుడ్ ఇన్కమ్ కాబట్టి మీకు చాలా ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ ఇది. మేము 20 years బ్యాక్ ఎప్పుడైతే ఈ బిజినెస్ కోసం డెసిషన్ తీసుకున్నాం, ఇంత విజన్ ఉంటది, లైఫ్ ఫ్రీగా ఉంటది, హ్యాపీగా ఉంటది, ఇవన్నీ అర్థం కాలేదు. కానీ ఈ రోజు మేము ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి చూడండి, మామిడి చెట్టు పెట్టిన వెంటనే కాయలు రాదు, కానీ కొద్ది రోజులకి ఇయర్స్ టైం పట్టొచ్చు, కానీ అది 100 ఏళ్ళు కాయలు వస్తాయి. ఈ బిజినెస్ అట్లాంటిది. ఎవరికైతే ఈ బిజినెస్ మీద క్లారిటీ వస్తుందో, అర్థమైందో వాళ్ళు స్టార్ట్ చేసుకోండి. చాలా మంచి బిజినెస్ లకు మీరు వచ్చారు. చాలా మంచి పీపుల్ హ్యాండ్ ఉంటది ఇక్కడ. ఎవరో ఒకరు మీకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు అందరు గ్రో కావాలా. రియల్ గా మనకు జూమ్ మీటింగ్స్ అయితే చాలా మంచి మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు మన అప్లయన్స్ తరఫున. నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా.
ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఇదే లెవెల్లో మేము కూడా ఉన్నాము. ఫస్ట్ మిసెస్ అరుణ మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్, నా పేరు అరుణ. తిరుపతి అంజలి సూపర్ ప్లాన్. నేను చూస్తుంటే నాకు రియల్ గా నేను హనుమంతుడిని కాదు ఇట్లా చీల్ చెప్పడానికి. చాలా చాలా బాగా చెప్పిండ్రు. నా ఆర్గనైజేషన్ లో ఇంత మంచి లీడర్స్ తాతాజీ, మమత, సంపత్, స్వర్ణ, తిరుపతి, లత, తర్వాత చాలా సాయి, ఇంత మంచి లీడర్. చాలా హ్యాపీ. నాకు చాలా ఖుషి అయింది. ఒక్కొక్క పాయింట్ ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే అబ్బాయి ఎంత కష్టపడి ఉంటాడు చూడండి. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ రేపటి నుండి మొత్తం చేంజ్ అవుతుంది. రేపటి నుండి మీరు ప్లానింగ్ చేసుకోండి. ఈ రోజు మనకు 12 వరకు టైం ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కళ్ళు మూసుకొని డిసిషన్ తీసుకోండి. దీంట్లో ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇంత బెస్ట్ బిజినెస్, బెస్ట్ ఆపర్చునిటీ. ఎల్ఐసి మ్యాక్స్ ఏమన్నా ఉన్నాయి అనుకోండి, నెల మొత్తం టార్గెట్ పెడతారు. చాలా టెన్షన్ లో. మన ఎంబే బిజినెస్ లో టార్గెట్ లేదు, ఏం లేదు. కాబట్టి ఎంబే బిజినెస్ కంతా మనుషులు దాన్ని వాల్యూ ఇవ్వట్లేదు. ఇప్పుడు అది కూడా ఇదైతుంది. కొంచెం ప్లానింగ్ చేసుకొని నెక్స్ట్ ఈ టైం మనకు మంచి బిజినెస్, బెస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ బిజినెస్, రైట్ పీపుల్ వాళ్ళు వస్తారు. బెస్ట్ ఆఫ్ లక్. గో డైమండ్. థ్యాంక్ యూ. నా పేరు వచ్చేసి డాక్టర్ ఏఆర్ మూర్తి అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. సో దాంతో పాటు మిస్సెస్ తో కలిసి పార్ట్ టైమ్ గా ఈ బిజినెస్ ను వితౌట్ డిస్టర్బింగ్ అవర్ మెయిన్ ప్రొఫెషన్ డిస్టర్బ్ చేసుకోకుండా ఈ బిజినెస్ చేస్తున్నాము. స్టార్టింగ్ లో మాకు ఈ బిజినెస్ రావడానికి కారణం ఏంటంటే మేము ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. మన వాళ్ళు చాలా మంది చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, వాళ్ళకు ఉపయోగపడుతుందని. తర్వాత ఈమె కూడా పిల్లలు పెద్దగా అవుతున్నారు, ఏమైనా చేయాలనేది ఈ 2 కారణాల వల్ల మేము ఈ బిజినెస్ లోకి రావడం జరిగింది. తర్వాత ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది మాకు అర్థమై కొంచెం బిజినెస్ లో ఫోకస్ చేసినాము. సో ఈ రోజు ఏంటంటే మా లైఫ్ లో ఉన్నటువంటి ప్రతి ఆస్పెక్ట్ కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రకంగా బిజినెస్ తోటే ముడిపడి ఉంది. కాబట్టి వీఆర్ వెరీ సీరియస్, ప్యాషనేట్ గా ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. కొత్త వాళ్ళకి మెసేజ్ ఏమంటే, ఈ బిజినెస్ అనేది ఒక సముద్రం లాంటిది. సముద్రం ఎంతో పెద్దది, కానీ దాంట్లో మనం సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఏ పర్పస్ తోటి వెళ్తున్నాము? కొద్దిసేపు ఆ సముద్రంలో అటు ఇటు ఆటలాడి వచ్చేస్తున్నామా నీళ్ళలో, లేదంటే కొంత దాంట్లో వేరు రకాలుగా చూస్తాం కదా. కొంతమంది ఏంది ఉప్పు తయారు చేస్తారు దాంట్లో నీళ్ళతోటి, కొంతమంది ఏంటంటే దాంట్లో చిన్న అవి చేస్తూ ఉంటారు. కానీ దాంట్లోనే ముత్యాలు కూడా ఉంటాయి, దాంట్లోనే పెద్ద ఇండస్ట్రీస్ కూడా నడుస్తూ ఉన్నాయి. సో మనం ఎక్కడ ఉన్నాము? యాక్చువల్ గా ఏంటంటే మీరు పెరిగితేనే కానీ మీ సఫలత పెరుగుతుంది, సక్సెస్ అనేది పెరుగుతుంది. సో ఈ బిజినెస్ లో మనకు బ్రిట్ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ ఏదైతుందో అది మన సక్సెస్ కి, మన థాట్ ప్రాసెస్ కి, మన సెల్ఫ్ ఇమేజ్ కి, మన లీడర్షిప్ కి అన్నిటికీ నాకు హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ ద రైట్ కాంబినేషన్ ఆఫ్ ఎంవే అండ్ బ్రిట్ వరల్డ్ వైడ్ ప్లస్ అవర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్, మన లీడర్షిప్ అన్నమాట. సో టేక్ ఏ రైట్ డెసిషన్. ఇది ఎర్త్ లోనే చాలా గొప్ప బిజినెస్. ఇది మనలాంటి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇది. సో డోంట్ మిస్ అండ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ ఆపర్చునిటీ. యూజ్ ప్రాపర్లీ అన్నమాట. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ లో 2 ఇన్కమ్ అంటే రాయల్టీ ఇన్కమ్ వచ్చిన వాళ్ళను సఫైర్ అంటారు మన బిజినెస్ లో. కేపీ రెడ్డి గారు ఉన్నారా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ లో 3 ఆర్గనైజేషన్స్ బిల్డ్ చేసి వాళ్ళకి రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. 3 ఆర్గనైజేషన్స్ కూడా ఇందాక చెప్పినట్టుగా ప్లాటినం లెవెల్లో, ఫౌండర్ ప్లాటినం లెవెల్లో ఉంటారు. వాళ్ళని ఎమరాల్డ్స్ అంటారు. సో ఐఎమ్ ఇన్వైటింగ్ జంగయ్య అండ్ బాల్మణి, ఎమరాల్డ్స్. గుడ్ ఈవినింగ్, నా పేరు జంగయ్య. నేను వచ్చేసి బిల్డింగ్ కాంట్రాక్టర్ని. నేను ఈ బిజినెస్ 11 years నుంచి చేస్తాను. ఈ బిజినెస్ అంటే 11 years నుంచి బిజినెస్ లో ఉన్నా అంటే రైటర్ అన్న. ఇదేం మా తాత కంపెనీ ఏం కాదు. ఇందులో మనం బెనిఫిట్ అవుతున్నాం, అందుకే ఉన్నాం. కొత్త వాళ్ళకి అంతా ఒకటేసారి అర్థం కాకపోవచ్చు. చాలా మంది ఏమనుకుంటారు అంటే కొత్త వాళ్ళు అర్థమైందో చేద్దాం అనుకుంటారు. కానీ ఇందాక చెప్పిన ప్లాన్ చాలా బాగా చెప్పింది తిరుపతి. ఆల్ ద బెస్ట్, సూపర్. ఇప్పుడు మీకు ఏంటంటే చెప్పడంలో లేదు, మనం అర్థం చేసుకోవడంలో ఉంది. ఏంది అర్థం కావాలి మీకు అంటే బిజినెస్ గారు అర్థం కావాల్సింది. ఫస్ట్ మీ ప్రాబ్లం అర్థం కావాలి, అంటే మీ ఫ్యూచర్ అర్థం కావాలి. ఇన్ని సంవత్సరాల నుంచి మనం బతుకుతున్నాం కదా. ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్ లో మన పరిస్థితి ఏంటి ఒకసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించండి. అలాంటి ఇలాంటి సిచ్యువేషన్ లో ఇన్కమ్ క్రియేట్ అవుతుందా మీకు అయితే లేనప్పుడు ఆల్టర్నేట్ గా ఒక ఆప్షన్ ఎన్నుకోవడం తప్పేంటి? ఇదేంటంటే ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. ఇప్పుడు ధోని కానీ, సచిన్ కానీ అట్లాంటి వాళ్ళు అన్ని కోట్ల ఇన్కమ్ ఉన్నా సాయంత్రం టైంలో ఒక యాడ్ చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదిస్తారు.
ఇది మనం ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి ఇది ఒక ఆపర్చునిటీ, బిగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇలాంటి బిజినెస్ అనేది మీకు బయట లేదండి నాకు తెలిసి. ఎందుకంటే ఇంత హానెస్ట్ బిజినెస్, ఇలాంటి అసోసియేషన్, ఇలాంటి ఎల్ఓఎస్, మన ఎల్ఓఎస్ మాత్రం ఎక్సలెంట్ ఎల్ఓఎస్ అండి. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీకు నీడ్ ఏంటి, మీకు ఇన్కమ్, మీరు సంపాదించే ఇన్కమ్ ఏదైతే జాబ్ చేస్తారో, మీరు ఈ జాబ్ చేసే ఇన్కమ్ కావచ్చు, ఇంకేమైనా పని చేయండి. కానీ మీరు పోయే 5-10 సంవత్సరాల లోపల మీ ఇన్కమ్ రైటార్, మీరు పోయే రూట్ రైటార్ అంట మీరు ఆలోచించుకోండి. పోనీ ఒక 5-10 సంవత్సరాలకి మీరు 1 లక్ష రూపాయలు సంపాదించగలుగుతారా? 2 లక్షల ఇన్కమ్ మీ ప్రమేయం లేకుండా మీ ఇంటికి వస్తుందా రాదా? ఫస్ట్ మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. బిజినెస్ గురించి ఆలోచించొద్దండి. ఎందుకంటే బిజినెస్ మనం చేసినా అవుతుంది, ఇండియా మొత్తం చేయకపోయినా బిజినెస్ అవుతుంది. ఎందుకంటే మొత్తం వరల్డ్ వైడ్ అంటే ప్రపంచంలో నెంబర్ 1 బిజినెస్ ఇది. ఎందుకంటే ఈ రోజు 2,000 కోట్లు మన ఇండియాలో, కానీ రాబోయే 2025కి 6,000 కోట్ల టర్న్ ఓవర్ చేయబోతుంది. వాళ్ళ విజన్ కానీ ప్లానింగ్ కానీ వాళ్ళకు ఉంది. కానీ నీ ఫ్యూచర్ గురించి నీకు ప్లానింగ్ ఉందా లేదా? అది చాలా ఇంపార్టెంట్. అంటే నా గురించి నాకు తెలియాలి, కానీ బిజినెస్ గురించి మీరు తెలుసుకోవాల్సిన పని లేదు. బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఏ లీడర్ వచ్చినా మీకు బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది బీభత్సంగా దొరుకుతుంది. కానీ మీకు దొరకాల్సింది, మీరు అనుకున్నది మీకు దొరుకుతుందా లేదా? మీరు అనుకున్న దానికోసం మీరు ఏం చేస్తారు ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే నేను పోయే దాంట్లో ఏమొస్తుంది, దీని ద్వారా ఏమొస్తుంది అంటే ఒక 2 సంవత్సరాలు కనుక ఇందులోకి వచ్చి మీరు చేయాల్సిన పని ఏంటంటే, పక్క కొట్టులో కొనేది కనుక ఈ కొట్టులో కొనగలిగితే మీ జీవితం మొత్తం మారుతుంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ మీరు, ఇది ఒక్కటే మీరు మారాల్సింది. వీడికి వచ్చి ఏదో చేయాలి అంటే వాళ్ళ చాలా మందికి ఏంటంటే ఆలోచన విధానం తప్పు. ఎందులోకి వచ్చిందో అమ్మాలా, ఇల్లు తిరగాల, వీళ్ళకి తిరగాలని ఏదో వాళ్ళకి తోచింది వాళ్ళు ఆలోచిస్తారు. ఇది తప్పు. మీరు ఫస్ట్ రావాలి, ఎందులోకి వచ్చిందో ప్రొడక్ట్ వాడాలి. ప్రొడక్ట్ రైట్ అనిపిస్తే ప్రొడక్ట్ వాడండి, రాంగ్ అనిపిస్తే ప్రొడక్ట్ వదిలేయండి, బిజినెస్ వదిలేయండి, గేమ్ ఓవర్. అగర్ బిజినెస్ నచ్చింది, మీకు నచ్చిన తర్వాత మీకు ఒక రైట్ మెంటర్ని, అంటే మీకు కోచ్ని ఎన్నుకోండి. ఫస్ట్ ఎన్నుకున్న తర్వాత అతను చేయబట్టుకోండి, అతను ఏం చెప్తే అది వినండి. మనం ఏం చేస్తుంటామంటే మనకి ఎక్కువ చదువుకుంటే మనకి ఏంటంటే మన మైండ్ పనిచేయదు. మన ఓన్ గా మనం తలకాయ వాడుతుంటాం. ఈ మైండ్ వాడద్దు. ఇక్కడ 100% సిస్టమ్ ని వాడాలి. ఎందుకంటే ఇక్కడ మీకు తీసుకొచ్చిన మెంటర్ పర్సన్ మనల్ని గైడ్ చేస్తాడు. ఇందులో సిడీస్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి, ఇలాంటి జూమ్ మీటింగ్స్ ఉంటాయి. మీరు బిజినెస్ చేయకపోయినా చేయకపోయినా అర్థమైంది. కానీ జూమ్ మీటింగ్స్ మాత్రం 2 years మీరు అటెండ్ కండి. ఎవ్రీ వీక్ 2 మీటింగ్స్ ఉంటాయి. 2 మీటింగ్స్ ఎవ్రీ వీక్ అటెండ్ కండి. మీకు అర్థమైనా కాకపోయినా, అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా. చాలా మంది ఏంటంటే ఏముందిలే అబ్బా, టైం దొరికితే చూస్తాం, టైం దొరకకపోతే చూడం. అట్లా కాదు. మీకు టైం దొరికితే చూస్తాం, టైం దొరకకపోతే చూడం కాదు. టైం దొరికినా దొరకకపోయినా దీనికోసం ప్రయారిటీ ఇవ్వాలి. మీకు ఆమె కోసం ఎప్పుడైతే ప్రయారిటీ ఇస్తుందో ఆమె మీకు ప్రయారిటీ ఇస్తా, అంతే తప్ప మనకు 3 వచ్చినప్పుడు చేస్తామంటే 3 వచ్చినప్పుడు సక్సెస్ రాదు. 3 ఉన్నా లేకపోయినా చేయాలి పని. ఇక్కడ 2 సంవత్సరాలు కరెక్ట్ మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు చేయబట్టుకోండి, ఏది చెప్తే చేయండి. ఇక్కడే మిమ్మల్ని తీసుకుపోయి బాయిలో దూకమని చెప్పాను మిమ్మల్ని. ఇక్కడ ఏంటంటే మీరు చెప్పే ఇక్కడ ప్రొడక్ట్ బాగుంటాయి, అసోసియేట్ తో కమ్యూనికేషన్ ఉండాలి, బుక్స్ చదవాలి, సిడీస్ వినాలి, ఇలాంటి మీటింగ్స్ అటెండ్ కావాలి. ఇందులో కొంచెం ప్రొడక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి ఫస్ట్. మీకు ఇందులోకి వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రొడక్ట్ కాస్ట్లీ అనే రూమర్ ఉంటుంది బయట. ప్రొడక్ట్ కాస్ట్లీ కాదు, ఇది రైట్ ఆర్ రాంగ్ నువ్వు వాడు, నీకు తెలుస్తుంది. నీకు తెలిసిన తర్వాత ఆ విషయాన్ని వేరే వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసుకో అంతే. వాళ్ళు ప్లాన్ షేర్ చేస్తూ పోవడమే. ఇందులోకి వచ్చిందో మనం షేర్ చేయడం, సేల్ చేయడం కాదు. చాలా మంది సేల్ కన్జంప్షన్ ఉంటుంది, సేల్ కాదు షేర్. మీరు ప్రొడక్ట్ అంటే ప్లాన్ షేర్ చేస్తూ పోండి. ఒక 2 సంవత్సరాల తర్వాత మీకు యూజ్ నెట్వర్క్ వస్తుంది, బిజినెస్ అర్థం అవుతుంది. ఈ రోజే చాలా మంది అర్థమై ఇనిషియల్ గా 3% 6% వస్తే మీకు కొద్ది ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ కాదు మిమ్మల్ని మోటివేట్ చేయాల్సింది. ఒక 2 years లోపల మీరు ఒక గోల్ పెట్టుకోండి, సిల్వరా ప్లాటినమా. ఆ గోల్ పెట్టుకొని దానికోసం వర్క్ చేయండి. మీరు ఒక సిల్వర్ ప్లాటినం అయితే దీని వర్త్ ఏంటో మీకు అర్థమవుతుంది. అది చెప్తే అర్థం అయ్యేది కాదు, ఫీల్ అయితేనే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. రైట్ డిసిషన్ తీసుకోండి, మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళని అడగండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫౌండర్ ఎమరాల్డ్స్. ఈ ఎమరాల్డ్ లెవెల్ ఏదైతుందో 3 ఆర్గనైజేషన్స్ ను వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు త్రూఅవుట్ ఇయర్ లో మెయింటైన్ అవుతారు అనమాట ఎమరాల్డ్షిప్ ని. సో వాళ్ళని ఫౌండర్ ఎమరాల్డ్స్ అంటారు. వీఆర్ వెరీ లక్కీ అనమాట. మా స్పాన్సర్ వచ్చేసి శ్రీనివాస్ యాదవ్, కృష్ణ కుమారి గారు ప్లస్ దేవేష్ శర్మ గారు, వాళ్ళిద్దరు ఈ లెవెల్లో ఉన్నారు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మన ఏపీ తెలంగాణ తెలుగు మన ఏరియాలో మంచి లీడర్షిప్ ఉన్నటువంటి లీడర్స్ అన్నమాట వీళ్ళు. సో ఐఎమ్ ఇన్వైటింగ్ శ్రీనివాస్ అండ్ కృష్ణ కుమారి, ఫౌండర్ ఎమరాల్డ్స్ గారు, కమ్ ఆన్ ద స్క్రీన్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఎక్సలెంట్ ప్లాన్, సూపర్ ఉంది. కానీ నేను ట్రావెలింగ్ లో ఉండా, నేను ప్లాన్ కోసమే జాయిన్ అయినా. और తిరుపతి వండర్ఫుల్ ప్లాన్ అదరగొట్టిన తిరుపతి అంజలి. और రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. వండర్ఫుల్ ప్లాన్ అయితే ఎక్సలెంట్ ఉంది. और న్యూ పీపుల్ యు ఆర్ లక్కీ. ఎందుకంటే ఈ బిజినెస్ ప్రపంచంలోనే నెంబర్ 1 బిజినెస్ ఆపర్చునిటీ.
మిమ్మల్ని ఎవరైతే పిలిచిన వాళ్ళని అడగండి బిజినెస్ మేము ఎట్లా స్టార్ట్ చేయాలా, మేము ఏం పని చేయాలనేది. చాలా మంది లీడర్స్ ఈరోజు ఈ సృష్టిలో మనకు చాలా మంది తరాసు పడతారు, మన చుట్టాలు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, లేదా ఇంకా కొద్దిమంది కొత్త వాళ్ళు కావచ్చు. కానీ మన జీవితంలో వాళ్ళు ఇన్ఫాక్ట్ చేయలేరు. వాళ్ళు ఉంటారు చాలా మంది, కానీ ఇప్పుడు మా అమ్మ నాయన ఉండరు, నాకు మహా అంటే చదువు చెప్పగలుగుతారు, మహా అంటే ఒక ఉద్యోగం కోసం ట్రై చేయగలుగుతారు, కానీ నా లైఫ్ని ఇన్ఫాక్ట్ చేయాలి వాళ్ళు. కానీ ఈ బిజినెస్లో బ్యూటీ ఏంటంటే వండర్ఫుల్ పీపుల్ ఉంటారు బిజినెస్లో. ఈరోజు మీరు చూసిన ప్లాట్ఫామ్లో ఇప్పుడు మూర్తి సార్ ఉన్నాడు, ఇప్పుడు జంగయ్య మాట్లాడాడు, అట్లా పోతే మా మెంటర్స్ దేవేష్ శర్మ, పంకజ్ టోరియా, సుమిత్ బహదూర్, ఇటువంటి పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మీ జీవితాన్ని మార్చగలుగుతారు, ఇంపాక్ట్ చేయగలుగుతారు. మీకు కావాల్సింది ఏంటంటే ఒక గట్టి నమ్మకం ఉండాలా. ఏ బిజినెస్లో మేము 100% సక్సెస్ అవుతాం, మేము ఇలా నమ్మాలి అని. ఏంటంటే మనం నమ్మడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం జీవితంలో. మనం చాలా విషయాల్లో నమ్ముతుంటాం. ట్రైన్లో ఎక్కుతాం, ట్రైన్ డ్రైవర్కు డ్రైవింగ్ వచ్చాలే తెలియదు కానీ ఎక్కేస్తాం. ఫ్లైట్లో ఎక్కుతాం, ఫ్లైట్ అతను కరెక్ట్గా వదులుతాడా నీకు తెలుసా, తెలియదు కానీ ఎక్కేస్తాం. కానీ అక్కడ ఏమవుతుందో మనకు తెలియదు. కానీ ఇక్కడైతే మీరు కరెక్ట్గా ఇలా ఎవరైతే మిమ్మల్ని పిలిచినారో వాళ్ళతో కూర్చోండి, వాళ్ళని అడగండి. మేము ఈ బిజినెస్ ఒక 2 years 24 months మీరు ఎట్లా చెప్తే అట్లా చేయడానికి సిద్ధంగా ఉండం. నేను గ్యారంటీ ఇచ్చా ఫ్రెండ్, మీ ఫ్యామిలీలో యు ఆర్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పర్సనాలిటీ అవుతారు. ఫినాన్షియలీ, తర్వాత వచ్చేసి మోరలీ. ఎందుకంటే ఈ సిస్టమ్ ఒక పక్కా మనిషిని తయారు చేస్తుంది. డబ్బే కాదు, ఈ బిజినెస్లో చాలా విషయాలు ఉంటాయి, మీరు ఐడెంటిఫై చేయలేరు. ఇప్పుడు ఆల్రెడీ మూర్తి సార్ చెప్పిండు, సముద్రం ఉంది కదా, సముద్రం పైన నీకేముంటుంది, పాచి ఉంటుంది, లోపలికి పోతే కదా అర్థమయ్యేది, ముత్యాలు రత్నాలు ఉంటాయి. మీరు లోపలికి రాండి, మీకు అర్థమవుతుంది బిజినెస్ ఏంటి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, ఓకే. నేను 2000లో బిజినెస్ స్టార్ట్ చేసిన, ఒక 4 years కంప్లీట్ సీరియస్గా డెడికేషన్గా బిజినెస్ బిల్డ్ చేసిన. ఈ బిజినెస్ ద్వారా నా గవర్నమెంట్ జాబ్నే వదిలేసిన. మీకు ఏం అర్థమైంది చెప్పండి. గవర్నమెంట్ జాబ్ ఎవరు వదిలేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం జనాలు లంచాలు ఇచ్చి వెళ్తారు, నేను గవర్నమెంట్ జాబ్ వదిలేసిన అంటే నా జాబ్ కన్నా ఇది 100 రెట్లు బాగుందనే కదా వదిలేసింది. నేనేమంటే ఈ మాటలు మేము ఎందుకు చెప్తుంటే మీ ఫెయిత్ పెంచడానికి. ద బెస్ట్ ఆపర్చునిటీ ఆర్ యు ఆర్ లక్కీ పర్సన్. మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. రేపటి నుంచి అయితే వండర్ఫుల్ ఉండబోతుంది బిజినెస్. చాలా 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 చేంజెస్ వస్తున్నాయి. ఈ ప్రతి ఒక్క చేంజ్ ఏంటంటే మన వల్ల మనము గట్టిగా చేసుకునేదానికి, మనం ఇంకా బాగుపడడానికి ఇవి. ఈ కమింగ్ సండే మన నిన్న దేవేశ్ సార్తో మాట్లాడుతుంటే ఇదే చెప్పిండు, రేపు పెద్ద మీటింగ్ ఉంటుందని. ఆ మీటింగ్లో మీకు అర్థమైతే ఏమేమి చేంజెస్ వస్తుండే ఇవన్నీ. ఆల్ ఏబిఓస్ అందరినీ ఎంవే తరపు నుంచి, ఎల్ఓఎస్ తరపు నుంచి మీటింగ్ ఉంటుంది. ఫుల్ ప్రమోట్ చేయండి. ఒకటి మీ టీంలో యాక్టివ్, ఇన్యాక్టివ్, పీసీ ఎవరన్నా కానీ ప్రతి ఒక్కరిని ఈ జూమ్ మీటింగ్ మీరు ఇన్వైట్ చేయండి. మీరు వాళ్ళని సెట్ చేయలేరు, కానీ మేము వాళ్ళని సెట్ చేయగలుగుతాం. ఎందుకంటే మీ వెనక ఒక పెద్ద ఎల్ఓఎస్ ఉంది, ఓకేనా. మీరు చేయాల్సిన పని ఏమిటంటే జూమ్ మీటింగ్ ప్రమోట్ చేసుకోవడం. వాళ్ళ ఇంటికి వెళ్ళండి, జూమ్ యాప్ డౌన్లోడ్ చేయించండి, జూమ్ మీరు ప్రాక్టీస్ చేయించండి వాళ్ళతో. మనం పూర్వకాలం ఏం చేసాం, సిడీ ప్లేయర్లు కొనిచ్చేవాళ్ళం, ఇప్పుడు జూమ్ యాప్ డౌన్లోడ్ చేయించాలా, ఓకేనా. లవ్ యూ, ఆల్ ద బెస్ట్, నైస్ టాకింగ్ యూ. ఓకే మూర్తి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి మన టోటల్ ఆర్గనైజేషన్ కి మన అప్లైన్ మెంటర్ అన్నమాట. వీళ్ళ ఆధ్వర్యంలో మన బిజినెస్ అంతా నడుస్తా ఉంది. వీళ్ళ మైండ్ సెట్, వీళ్ళ గైడెన్స్ ద్వారానే జరుగుతుంది. దే ఆర్ ద గ్రేట్ లీడర్స్. ఆల్ ఓవర్ ఇండియాలో బిజినెస్ ఉంది, చాలా పెద్ద లీడర్స్ అన్నమాట. సో వితౌట్ ఎనీ డిలే ఐఎమ్ ఇన్వైటింగ్ అవర్ మెంటర్స్ అండ్ అప్లైన్స్ దేవేష్ శర్మ అండ్ మంజు మేడం ఫ్రమ్ ద స్క్రీన్. కమ్ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ మేడం. मंजू शर्मा और एमवे बिजनेस ओनर। और एमवे की जो अभी जो नए चेंज आया है, इस चेंज से आप घबराए नहीं, इसको आप सीखिए, अपने अपलाइन की संगत में रहिए, एमवे के साथ में रहिए और ब्रिज सिस्टम की संगत में रहिए, क्योंकि चेंज से ही इस चेंज को यदि आप एक्सेप्ट करेंगे तो आगे बढ़ पाएंगे। अगर इससे पीछे हट गए तो हो सकता है आप पीछे हट जाए। तो ये है, मेरा तो यही कहना है कि एमवे बिजनेस ऐसा बिजनेस है, सबसे कम इन्वेस्टमेंट में एक बहुत बड़ा एम्पायर खड़ा कर सकते हैं। सिर्फ आपको रखना है, अपने आप को डिसिप्लिन में रखना है। थैंक यू, गुड एंड। नाम देवेश शर्मा, गवर्नमेंट जॉब में था और इस बिजनेस की वजह से, ब्रिक वर्ल्ड वाइड की वजह से लास्ट 20 साल से हम फ्री हैं। रिजाइन किया था गवर्नमेंट जॉब को। वी आर एंजॉयिंग द लाइफ। आप भी कर सकते हैं। दिस इज द टाइम कि अभी बिजनेस करने का टाइम आ चुका है। संडे को आप देखेंगे कि एक 4 बजे से 6 बजे तक का प्रोग्राम है। डायमंड का सम्मान किया जाएगा और डायमंड का सम्मान करने के लिए हम, मेरे अपलाइन और मेरे मेंटर हैं सुमित बहादुर, और पिछले 15 दिन से वो, आज सुबह भी बात हुई थी कि वो और 4-5 डायमंड्स मिल करके
उनके सेलिब्रेशन के लिए सीडी बनाना और उनके पिक्चर बनाना, कौन कौन टॉपिक कैसा रहेगा, क्या होगा, कितने करेंगे, तो वो 15 दिन से तैयारी कर रहे हैं और अभी भी परसों तक, शनिवार तक तैयारी करेंगे। सिल्वर्स एंड अबव को जूम पर आने के लिए उनको एक लिंक दे रखा है जो आपको भेज रखा है, उसको आप इमीडिएटली उसको आप रजिस्ट्रेशन करवाएं आपको। और जो रजिस्ट्रेशन चूंकि 1000 की कैपेसिटी का है सिल्वर एंड अबव का, और सुमित बहादुर ने कई डायमंड्स की टीम के सिल्वर्स और क्रॉस लाइन के डायमंड और उनके सिल्वर्स को ये ऐप दे रखा है। अगर आप इस पर लिंक रजिस्ट्रेशन नहीं करवाएंगे तो आप इमीडिएटली वो जूम ऐप पर नहीं आ पाएंगे। और सिल्वर से नीचे जो लेवल है 9%, 12, 15, 18, वो सब यूट्यूब पर लाइव सेम होगा। 45 मिनट का डायमंड का सेलिब्रेशन का होगा, तो उसमें आप देखेंगे कि कईयों की जिंदगी बदलेगी उनकी स्टोरी को सुनकर। तो मेरा आपसे कहना यह है कि इस आप जो श्रीनिवास जी ने प्रमोट किया है, मैं भी बता रहा हूँ, वो ये कि एक बंदा चाहे 9% पे है, चाहे 6% पे है, चाहे सिल्वर है, चाहे गोल्ड है, एमरल्ड है, कोई भी है, वो अपने कम से कम 25 से 30 लोगों को इस डायमंड सेलिब्रेशन की मीटिंग में इनवाइट करें आप। थैंक यू, बैक टू द होस्ट। थैंक यू सर। आपका वर्ड्स और गाइडेंस से हम आगे बढ़ेंगे। और ఒక రెండు ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఏమంటే ఫస్ట్ ఈ కమింగ్ సండే రోజు, అంటే ఈ రోజు మాత్రమే రాత్రి 12 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు సిస్టమ్ ఉండదు. ఎందుకంటే టోటల్ చేంజ్ అవుతుంది, షట్ డౌన్ అవుతుంది. కాబట్టి రాత్రి 12 గంటలకు సిస్టమ్ బంద్ అవుతుంది, ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాతనే మళ్ళీ కొత్త రకంగా ఏంటంటే మొత్తం అన్ని చేంజ్ అయిపోతాయి. సో ఇప్పటి కూడా ఎవరైతే బిజినెస్ అటెండ్ అయినారో వాళ్ళు ఎవరినైనా జాయిన్ చేయాలనుకుంటే, ఎవరైతే మిమ్మల్ని పిలిచినారో మీరు జాయిన్ కావచ్చు, మీతోటి కొంతమందిని కూడా ఈ రాత్రి 12 గంటల వరకు దాకా జాయిన్ కావచ్చు అనమాట. ఇదొకటి. రెండోది ఏంటంటే నెక్స్ట్ కమింగ్ సండే 12:30కి మన తెలుగులో ఈ ఇన్విటేషన్ టు ఆపర్చునిటీ అనేది, తర్వాత సిఎస్ఐ అనేది ఏందనేది మన ఆర్గనైజేషన్ మొత్తానికి దేవేశ సార్ వాళ్ళు అరేంజ్ చేసినారు. సో దాన్ని కూడా 12:30కి ఉంటుంది. అది దాన్ని అందరూ యూజ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎట్లా గెటింగ్ స్టార్టెడ్, ఏమి జాయిన్ కాగానే ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది అన్ని దాంట్లో చెప్తారనమాట. 12:30కి ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. సాయంత్రం 4 గంటల కిందాక సార్ చెప్పినారు కదా, సిల్వర్ అండ్ ఎబోవ్ వాళ్ళే కేవలం 1000 ఎంట్రీసే ఉంటాయి. కాబట్టి దాంట్లో సిల్వర్ అండ్ ఎబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లింక్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే చాలా తక్కువ అనమాట, ఆల్ ఓవర్ ఇండియా నుండి అటెండ్ అవుతారు. కాబట్టి తొందరగా చేసుకోండి అని చెప్తున్నారు. సో ఇవే ఇన్ఫర్మేషన్స్. ఒకటి, ఈ రోజు రాత్రి 12 గంటల లోపు జైనింగ్స్ మాక్సిమం ఎవరైనా ఉంటే చేసుకోండి. రాత్రి 12 గంటల నుండి పొద్దున 8 గంటల వరకు దాకా ఆర్డరింగ్ కోసం కానీ జైనింగ్ కోసం కానీ ఎంవే వెబ్సైట్ యాప్ ఉండదు అనమాట. 8 గంటలకు మళ్ళీ పొద్దున స్టార్ట్ అవుతుంది, కొత్త చేంజ్ తో పాటుగా స్టార్ట్ అవుతుంది అనమాట. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా डॉक्टर साहब, मैं कहना चाहूंगा जी सर कि YouTube पर करीब 30 to 40,000 लोग उस डायमंड सेलिब्रेशन को देखेंगे. ఇప్పుడు యూట్యూబ్ లో ఏంటంటే దాదాపు 40-50 వేల మంది అటెండ్ అవుతారు సండే రోజు సాయంత్రం దానికి. సో ఆ లింక్ ఆల్రెడీ వచ్చేసింది, అందరి దగ్గరికి పంపుతాము. యూట్యూబ్ లో అటెండ్ అయ్యే వాళ్ళకు, సిల్వర్ అండ్ అబోవ్ వాళ్ళకు జూమ్ లింక్ ఉంటుంది, దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. మామూలుగా అప్పుడే వెళ్ళి అటెండ్ అవుతామంటే కాదు, ముందు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ 1000 పీపుల్ మాత్రమే దాంట్లో అటెండ్ అవుతారు. సో తొందరగా చేసుకోండి అని చెప్తున్నారు. సో ఇంతటితో ఈ బిజినెస్ ఇక్కడే వైండ్ అప్ చేస్తున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పటి వరదాకా 22 years లో జరిగిన బిజినెస్ వేరు, రేపటి నుండి జరగబోయే బిజినెస్ వేరు. కాబట్టి ఎవరైతే కొత్తగా వచ్చినారో వాళ్ళు, మీరు ఎవరైతే పిలిచినారో వాళ్ళ దగ్గర కూర్చుండి మీకు ఎట్లా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఆల్రెడీ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానీ అందరూ కూడా మంచిగా స్టార్ట్ చేసుకోండి. రేపటి మంచి బిజినెస్ అవుతుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంతటితో బిజినెస్ వైండ్ అప్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.